అలర్ట్గా ఉండకపోతే ఎట్లా? అర్థమైందా? గుడ్. ఒక రోజున దేవుని యొక్క మందిరంలోకి దావీదు వచ్చాడు. దావీదు అంతఃపురంలో మహారాజుగా ఉన్నాడు. ఆ మహారాజు ఒక్కసారిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే మందిరం పక్కనే ఒక ఒలీవ చెట్టు ఉంది. ఒక ఒలీవ చెట్టు పచ్చగా ఎదుగుతూ ఉంటే దావీదు ఆ ఒలీవ చెట్టు దగ్గర నిలబడి ఇలాగ చేతులు కట్టుకొని చూస్తున్నాడు. ఒక పక్క సైన్యాధిపతి యోవాబు, ఆ తర్వాత రాజులు, అక్కడ సంస్థానాధిపతులు, మంత్రులు, వీళ్ళందరూ మహారాజు అయినటువంటి దావీదును చూస్తూ ఉన్నారు. దావీదు నోట ఏం వస్తుందో, వాట్ హీ స్పీక్ ఫ్రమ్ హిస్ మౌత్ దెన్ దే విల్ బి రిటన్ ఇట్. దావీదు ఏం పలికితే ఇప్పుడు చూద్దామని అందరూ చూస్తుంటే దావీదు అంటాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన మందిర ఆవరణంలో ఉందును అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె మందిర ఆవరణంలో ఉందును అని అన్నాడు. అది వెంటనే భక్తుడైనటువంటి దావీదు కీర్తన 51, 52లో వ్రాసిపెట్టారు. వ్రాసిపెట్టి ఏం చెప్పారంటే, ఇదే దేవుడు మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుగా ఉండాలని దావీదు అన్నాడు. కాబట్టి దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టుగా ఉండాలి, విశ్వాసులు అనే వాళ్ళు ఇలాగ ఉండాలని అందరూ పాడుకోవడం, స్తుతించడం ప్రారంభించారు. హల్లెలూయా. మరొక రోజున అందరి వైపు చూడాలి. మరొక రోజున దావీదు మందిరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దావీదు మందిరం చుట్టూ తిరుగుతుంటే అందరూ అనుకుంటున్నారు, అమ్మో దావీదు మహారాజు, అసలుకి ఆయనే మహారాజు, కానీ ఆయన మందిరము ముందు మోకరిల్లాడు. ఆమె చెప్పండి గట్టిగా. మందిరము ముందు మోకరిల్లాడు. హీ ఫెల్ డౌన్ హిస్ గాడ్ టు హిస్ నీల్ డౌన్. దేవుని ముందు ఇతను మోకరించాడు. అంటే నేను అందరికీ రాజు అనేటువంటి ఈ దావీదు దేవుని యొద్దకు వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, అయ్యా నేను ఈ ప్రజలందరికీ రాజు కావచ్చు, కానీ నాకు మాత్రం రారాజు నువ్వు ఒక్కడివే అని అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నువ్వు ఒక్కడివే రారాజు, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అనని ఆ మందిరం చుట్టూ తిరుగుతూ ఉంటే ఉన్నట్టుగుండి ఆ మందిరం దగ్గర ఒక ద్వారబంధరపు మ్యాట్ కనపడింది. మ్యాట్ అంటే తెలుసా? కాళ్ళ కింద తీసుకునే మ్యాట్ ఒకటి కనపడింది. మ్యాట్ కనపడగానే దావీదు ఏమన్నాడు ఒకసారి చూడండి నాతో పాటు. దావీదు ఏమన్నాడో చూడండి దయచేసి. దావీదు ఏమన్నాడు ఒకసారి చూడండి. దావీదు కీర్తన. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. దావీదు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. 10వ వచనం మధ్య భాగంలో, నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము అన్నాడు. నా దేవుని మందిరము ద్వారము దగ్గర ఉండడం నాకిష్టము అన్నాడు. మొదటిసారేమో దావీదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టునై ఆయన సన్నిధిలో ఆయన మందిరంలో ఉందును అని అన్నాడు. రెండవసారి దావీదు దేవుని మందిరంలోకి అడుగు పెట్టకుండా అలా చూస్తూ ఉన్నాడు. ఆ మందిరం దగ్గర ఒక ద్వారం, వాకిలి దగ్గర, గుమ్మం దగ్గర ఒక పట్ట కుట్టేస్తున్నాడు. డోర్ మ్యాట్ ఇంగ్లీష్లో అన్న డోర్ మ్యాట్. ఆ ద్వారం దగ్గర అలాగ నిలబడి చూస్తూ ఉన్నాడు. మనమైతే కొంచెం నిలబడాలంటే చాలా ఇసుక్కుంటాం, కూర్చోవాలంటే సనుక్కుంటాం, ఎన్నో ఆలోచిస్తాం. కానీ దావీదు ఒక మహారాజు అయి ఉండి ఆయన అంటాడు, నేను దేవుని మందిరము దగ్గర, ఆయన మందిర ద్వారము దగ్గర ఉండడము నాకిష్టము అని అన్నాడు. ఆమేన్. అంతఃపురంలో ఉండడం ఇష్టం అనడం లేదు. తను ఎంతో గొప్పగా నివాసం కట్టినటువంటి హెబ్రోన్లో ఉండడం నాకు సంతోషం అనడం లేదు. నేను యెరూషలేములో ఉండడం నాకు ఇష్టం అనడం లేదు. ఇప్పుడున్నటువంటి టెల్ ఆలివ్ అంటారు. యెరూషలేముకి రాజధాని ఏంటంటే టెల్ ఆలివ్. ఈ టెల్ ఆలివ్లో నేను ఉండడము నాకు ఆశీర్వాదం అనుకోవట్లేదు. నాకెక్కడ వద్దయ్యా ఈ భవంతుల్లో, ఈ యొక్క రాజభవనాలలో, ఈ బంగారు గిన్నె లాంటి డైనింగ్ టేబుల్ దగ్గర తినడము, ఇవన్నీ నాకొద్దు. నాకెక్కడ ఉండడం ఇష్టం అంటే ఆయన మందిర ద్వారము దగ్గర ఉండడము నాకు ఇష్టము అన్నాడు. ఆమేన్. ఇక అందరికి ఆశ్చర్యం అయిపోయింది. దావీదు ఇంత గొప్ప రాజుగా ఉండి మందిర ద్వారం దగ్గర ఒక పాలకుడుగా, ద్వారపాలకుడుగా ఉండాలనుకుంటున్నాడు. యాజ్ ఎ సర్వెంట్గా ఉండాలనుకుంటున్నాడు ఇతడు అని అందరూ భయపడిపోయారు. మూడవసారి హీ థింక్ దట్ అనదర్ థింగ్. ఇంకొకసారి
దావీదు మందిరం లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఉన్నట్టు ఉండి ఆ మందిరం దగ్గర నుంచి 2 పిచ్చుకలు పటపటపటపట ఎగురుకుంటూ బయట వెళ్ళిపోయాయి. 2 చిన్న చిన్న పిచ్చుకలు, గువ్వ లాంటి పిచ్చుకలు ఆ మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయాయి. వెళ్ళగానే దావీదు ఇలా చూస్తుండిపోయాడు. అప్పుడు అన్నాడు దావీదు ఒక మాట. దావీదు కీర్తన 84, దావీదు కీర్తన 84 3వ వచనం మధ్య భాగంలో, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము నీ బలిపీఠం దగ్గర దొరికింది. ఇప్పుడు నేను ఆ చిన్న పిచ్చుకలాగా అయిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వాట్ ఏ ప్రివిలేజ్ టు హిజ్ డేవిడ్ లైఫ్. దావీదు జీవితం ఎలా ఉందంటే, నేను ఆ బలిపీఠం దగ్గర గూడు కట్టుకున్నటువంటి ఆ పిచ్చుకల యొక్క గూడు ఎంత అందంగా ఉందో, ఆ వానకోవెల ఆ చిన్న చిన్న పిచ్చుకలు ఎంత ధన్యతగా ఉన్నాయో, ఎప్పుడు చూసినా బలిపీఠం దగ్గరే నివసిస్తున్నాయి, బలిపీఠాన్ని ఆనుకోనున్నాయి, బలిపీఠమును ఆశ్రయంగా చేసుకున్నాయి, బలిపీఠంలో స్థిర నివాసం చేసుకున్నాయి. కనుక ఆ బలిపీఠంలో నేను ఒక పిచ్చుకలాగా ఉంటే ఎంత బాగున్ను అనుకున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. మందిరము ఎవరి చేత భూమి మీద కట్టబడలేదు. అదేంటండి మణిబాబు గారు, మేము బాగా థియాలజీ చేశాము, మంచి నాలెడ్జ్ ఉంది, మందిరము మనుషుల చేత కట్టబడకపోతే ఎవరి ద్వారా కట్టబడుతుందనంటే, సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను కోరుకున్న మందిరమును మీరు కట్టించుటకు పూనుకునుడి అన్నాడు. ఆమెన్. మందిర నిర్మాణం ఎవరి తలంపులో ఉందంటే, మొదట దేవుని తలంపులో ఉంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. మందిరము మానవ తలంపుల్లో లేవు. Man does not think about the church in their life. మనుషుని హృదయంలో మందిరము కట్టాలని దేవుడు ఎప్పుడు కోరిక పుట్టించలేదు. మొదట కోరిక కలిగినది ఆయనకు. ఆయన అనుకున్నాడు, నేను ఈ యొక్క మందిరములో నివసించుటకు నా మహిమను నేను అక్కడ ఉంచెదను, కాబట్టి నేను నివసించుటకు నాకు ఒక మందిరం కావాలని ఆయనే కోరుకొని ఆయనకు గుడారముగా ఒక బలిపీఠంగా మారి అందులో నివసించడం ప్రారంభించాడు. అంటే మందిర నిర్మాణము, మందిర ప్రణాళిక ఎవరి దగ్గర ఉందంటే, దేవుని చేతిలో మొదట రూపకల్పన జరిగింది. ఈ మందిరము మనుషుల రూపకల్పన కాదు, మనుషుల చేత నిర్మించబడినది. మానవ సంబంధమైన మందిరం అయితే, ఆత్మ సంబంధమైన ఈ మందిరము దేవుని యొక్క నివాస స్థలమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న నీవు నేను అందరము దేవునికి ఒక నివాస స్థలాలు. ద గాడ్ ఈజ్ లివింగ్ అండ్ డ్వెల్లింగ్ టు అవర్ హార్ట్. దేవుడు మన హృదయంలో ఒక నివాస స్థలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు దావీదు గురించి నేను 3 అనుభవాలు చెప్పాను. ఒకటి, దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వల్లే నీ మందిరంలో ఉండాలని కోరుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దావీదు అనుకున్నాడు, నేనైతే నీ ద్వారం దగ్గర ఒక ద్వార పాలకుడుగా ఉండడం నాకు ఇష్టము. లేదా ఇంగ్లీష్లో రాయబడింది, ఐ హ్యావ్ టు డోంట్ మ్యాట్ ఇన్ బట్ డస్ట్ అని రాయబడింది. నేను ఆ యొక్క గుమ్మం దగ్గర, ఆ ద్వారంలో నేను ఒక చిన్న రేణువునైతే ఎంత బాగుంటుంది అని కోరుకున్నాడట. 3, దావీదు జీవితంలో ఆ బలిపీఠం దగ్గర నివసించేటువంటి ఒక చిన్న పిచ్చుకలాగా నేను ఉండాలి, బలిపీఠం దగ్గరే నివసించాలి, బలిపీఠాన్ని ఆనుకోవాలి, బలిపీఠాన్ని హత్తుకోవాలి, బలిపీఠమే నా జీవితంలో ఆశ్రయంగా ఉండాలని కోరుకున్నాడు. ఆలోచించండి, ఈ మందిరాన్ని దావీదు ఇంతగా కోరుకుంటే, దేవుని యొక్క రూపకల్పన చేత ఈ మందిరము నిర్మించబడితే మానవుడికి అర్థం కావట్లేదు. నేను ఈరోజు మీకు 4 ఒక ప్రశస్తమైనటువంటి విలువైన మాటలు చెప్తా. 4 ప్రశస్తమైన మాటలు. మొదటగా హెస్కేల్ గ్రంథం. థ్యాంక్ యూ జీసస్. అందరం బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. హెస్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. హెస్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులకు అగును. చాలు బిడ్డ, ప్రతిష్ఠిత భూమి, అది నోట్ చేసుకోండి. మొదట అందరూ బైబిల్లో నోట్ చేయండి. మీరు నోట్ చేయండి. ఫస్ట్ మీరు ఇంతకాలము మందిరం డెడికేషన్కి వెళ్ళారు, చాలా మందిరానికి వెళ్ళారు, మీరు అద్భుతంగా ప్రసంగం చేస్తారు. కానీ ఈ రోజున ఓ ప్రత్యేకమైన అంశాన్ని దేవుడు మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాడు. ఏమిటనంటే ప్రతిష్ఠిత భూమి. ఇట్ ఈస్ ద శాంటిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్. ఒక ప్రతిష్ఠిత భూమిని దేవుడి భూలోకములో తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడట.
తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ భూమి ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు అంటే ఒక ప్రతిష్ఠించబడిన భూమిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీకు అద్భుతమైన మాట చెప్తాను, నాతో పాటు అందరూ మొదట చెప్పండి, ప్రతిష్ఠిత భూమి. ప్రతిష్ఠిత భూమి. ఈ ప్రతిష్ఠిత భూమిని దేవుడు ఎందుకు కోరుకున్నాడో నేను మీకు బైబిల్ నుంచి చూపిస్తాను. క్షమించండి, ఆదికాండం 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయము. 1వ అధ్యాయము కాదు వెయిట్ బిడ్డ, వెయిట్, ఐ విల్ టెల్ యూ. ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అన్నాడు. ఆమేన్. ఇప్పుడు మొలిపించగలిగిన శక్తి, పుట్టించగలిగిన శక్తి ఎవరికి ఉందనంటే భూమికి మాత్రమే ఉందని దేవుడు పలికాడు. దేవుడు పలికాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏం చెప్పాడనంటే ఒక ప్రతిష్ఠిత భూమిని దేవుడు కోరుకునేటప్పుడు ఆ భూమి నిరాకారంగా ఉండిందంట, శూన్యంగా ఉండిందంట. ఒకప్పుడు నేను నీవు నిరాకారంగా ఉన్నాం, షేప్లెస్. నీవు నేను నిరాకారంగా ఉన్నాం, నీవు నేను నిరాకారంగా శూన్యంగా ఉన్నాం. ఇక్కడ అన్నీ ఖాళీ అయిపోయిన జీవితాలు, నిరాకారంగా ఉన్న జీవితాలు, అవి రూపానికి లేదా సౌందర్యానికి సరిపోవునటువంటి జీవితాలు కానే కావు. ఇటువంటి అసహ్యమైన జీవితాలను దేవుడు కోరుకొని తన వాక్కును ఆయన భూలోకంలో కలుగును గాక అంటే ఈ భూమి ఏ రీతిగా అయితే మొలిపించడానికి శక్తిని కలిగిందో అదే రీతిగా యేసయ్య రక్తంతో కడగబడిన నిన్ను నన్ను నిరాకారంగా శూన్యంగా నిన్ను నన్ను దేవుడి రోజు పుట్టించే వ్యక్తులుగా చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? పుట్టించే వ్యక్తులు అంటే బిడ్డలను కనమని పెళ్ళిళ్ళు చేసుకోమని అని కాదు దాని అర్థం. అర్థమైందా? కొంతమంది ఓని తెగ ఊగుతుంటారు, అదే ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంటారు కొంతమంది. పెళ్ళైన తర్వాత వాళ్ళు ఊగే ఉయ్యాలు ఎలా ఉంటుందో మళ్ళీ నన్ను అడగండి, 6 నెలల తర్వాత నేను చెప్తా. 6 నెలల తర్వాత నన్ను అడగండి, నేను చెప్తా. అర్థమైంది రాజుగా నీకు? ఇప్పుడు తెగ మనం చూస్తుంటే ఇప్పుడు ఆనందానికి అవదలేవు. నేను అడిగాను, అరే కీర్తిగా నీకురా పెళ్ళి అని అడిగాను. నాకెందుకు లేకులు ఇప్పుడు అలా టైం ఉందిలే అన్నాడు. ఆహా, అంటే వీడి మనసులో ఏదో ఉంది. వాక్యం ఏం చెప్తుంది అక్కడ? మొలిపించునుగాక అనంటే నీవు నేను దేవునికి అనగా పుట్టించే శక్తిని దేవుడు భూమికి ఏ రీతికైతే ఇచ్చాడో నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రజలను దేవుని కొరకే పుట్టించే వ్యక్తులుగా భూలోకములో దేవుడు బతికించి నిలబెట్టి వాడుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ ద్వారా కొంతమంది ఆత్మీయ బిడ్డలు పుట్టారంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఆత్మీయ బిడ్డలు నువ్వు కన్నావంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఆత్మీయ జనాంగం నీ ద్వారా వచ్చిందంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఆత్మీయ సంతతి నీ ద్వారా వచ్చిందంటే అర్థమేంటి? ఒకప్పుడు నీవు నేను నిరాకారమే, కానీ నీవు నేను నిరాకారంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట కలుగునుగాక, పుట్టించునుగాక, మొలిపించునుగాక అని ఎప్పుడైతే ఆ రేమా అనే వాక్యము ఆ భూమిలోకి వెళ్ళిందో నిరాకారమైన ఆ భూమి విత్తనాలను ఫలాలిచ్చే చెట్లు మొలిపించినట్లుగా ఈ రాత్రి ప్రజలను మొలిపించేటువంటి శక్తి నిరాకారమైన ఈ భూమిలో నుంచి దేవుడు పుట్టిస్తున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నీవు నేను ఒక నిరాకారమైన భూమి, కానీ యేసయ్య వాక్యం చేత ఈ రాత్రి నువ్వు దర్శించబడి నందువల్ల, యేసయ్య రక్తం చేత కడగబడినందువల్ల, యేసయ్య యొక్క దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవించడం ద్వారా నీవు అనేకులను పుట్టించే వ్యక్తిగా, ఫలములిచ్చే చెట్లుగా, లేదా దేవునికి మరి స్తోత్రానికి కారణభూతమైనటువంటి ప్రజలను సంపాదించేటువంటి ఒక స్వకీయ సంపాద్యమైన జనాంగాన్ని దేవుని కొరకు సంపాదించే వ్యక్తిగా దేవుడు ఎందుకు నిన్ను చేశాడంటే నువ్వు ఒక ప్రతిష్ఠిత భూమి. ఆమేన్. ప్రతిష్ఠిత భూమి. మీకు అద్భుతమైన మాట చెప్తాను, రెండవ మర్మం చెప్తాను. ఇట్ ఈస్ ద వెరీ సీరియస్ ఆఫ్ ద మిస్టరీ. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దేవుని కొరకై మంచి పరిచర్య చేశాడు. ప్రవక్త దేవునితో మాట్లాడాడు, ముఖాముఖిగా మాట్లాడాడు, దేవుని చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, అంతకంటే ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించాడు, పరలోకముల నుండి మన్నా దిగి రావడం చూశాడు, ఆ మన్నాను 40 సంవత్సరాలు తిన్నాడు, అంతకంటే ఎక్కువగా జీవజలపు ఊటలైనటువంటి ఆ బండలోని చీల్చబడ్డ ఊటను జలాలు తాగడమే కాదు ప్రజలకు తాగించడం చూశాడు, అంతకంటే ఎక్కువగా వస్త్రాలు పాతగెల్లబడలేదు, చెప్పులు మరి పాతగెల్లలేదు, వస్త్రాలు మాయిపోయలేదు, ఎక్కడ కూడా వారి జీవితంలో ఏది కూడా కొదువు కాలేదు. 40 సంవత్సరాలు వారు ఏకదాటిగా నడిపించబడ్డారు.
నడిపించబడిన తరువాత ఈ వాగ్దాన భూమిలోకి మోషేని దేవుడు ఆగు అన్నాడు. అదే మనమైతే ఎంత బాధేస్తుంది. ఏంది ప్రభువా, నన్ను ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న నన్ను, క్షమించండి, యువరాజుగా ఉన్న నన్ను, ప్రిన్స్గా ఉన్న నన్ను అక్కడి నుంచి ఒకడిని చంపనందు వల్ల అక్కడ తీసుకొచ్చిన మిద్యాన్లో పడవేసి, నిర్గమకాండం 3వ అధ్యాయం నా జీవితం అంతా నీవు అంతగా వెరచి తరచి నన్ను పరీక్షించి 4వ అధ్యాయం నన్ను సిద్ధపరిచి 5వ అధ్యాయం నా నోటికి మాటలు అందించి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఐగుప్తుకు పంపించి 14 అధ్యాయాల దాకా నాతో పాటు నీ ఉండి శూరకార్యాలు జరిగించి 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దగ్గర 2 పాయలు చేసి 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుని యొక్క మొరీబా పర్వతం దగ్గర అద్భుతాలను చేసి 20వ అధ్యాయంలో సినాయి పర్వతం నుంచి ఆ యొక్క నిబంధన మందసన పలకాన్ని నా ద్వారా నువ్వు భూలోకానికి తీసుకొచ్చి ఇన్ని అద్భుతాలను చేశావే, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదని అడగలేదండి. వాగ్దాన భూమికి నీవు ఆగు అని మోషేని అన్నాడు. ఈ రాత్రి నీవు నేను వాగ్దాన భూమి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువులోకి వెళ్ళడానికి మునుపు మనము సంపూర్ణ పురుషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా యొక్క ప్రసంగంలో మొదటి మాట ఏంటంటే, వాగ్దానం చేయబడిన ప్రతిష్ఠిత భూమిగా ప్రతి సేవకుడు ఉండునుగాక. ఆమేన్. ఈ పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వాగ్దాన భూమిగా వారు మార్చబడుదురుగాక. బిడ్డ, ఈ రాత్రి నువ్వు ఒక నిరాకారంగానే ఉండొచ్చు, ఒక శూన్యంగానే ఉండొచ్చు, ఒక షేప్లెస్గానే ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది నీవు అనేకులు పుట్టించే వ్యక్తిగా దేవుడిని చేయునుగాక. నీ ద్వారా అనేకమైనటువంటి స్వకీయ సంపాద్యమైన జనాంగాన్ని క్రీస్తు కొరకు సంపాదించే వ్యక్తిగా దేవుడు తన కొరకే నిన్ను ప్రత్యేకపరచునుగాక. ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళడానికి దేవుడు నీ కృపను దయచేయునుగాక. అక్కడేమో ఆగు అన్నాడు దేవుడు. ఎక్కడేమన్నాడు? పాత నిబంధనలో ఆగు అన్నాడు. మోషే ఆగిపోయాడు. ఎక్కడ ఆగిపోయాడు? ఎక్కడ ఆగిపోయాడు? ఆ పర్వతం దగ్గరే. ఏ పర్వతం అది? నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, 34వ అధ్యాయం. ఓ థ్యాంక్ యూ జీసస్. హులాబా షందరాలబ. ద్వితీయోపదేశకాండం అందరూ 34వ అధ్యాయము, 34వ అధ్యాయము మొదటి వచనం. మోషే మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటున్న పిస్కా కొండకు పోయి నెబో శిఖరమున కెక్కెను. ఆ నెబో శిఖరానికి ఎక్కినటువంటి ఆ యొక్క పర్వతం మీదకి ఎక్కిన ఈ మోషే మళ్ళీ పర్వతం దిగలేదండి. పర్వతం దిగలేదు. వాగ్దాన భూమిని దూరం నుంచి చూశాడు కానీ వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. బిడ్డ, వెళ్ళలేదు. నెబో శిఖరానికి ఎక్కాడు. అక్కడ సాక్షాత్తు దేవుని యొక్క సాన్నిధ్యం లేక ఒకసారిగా వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. మీరు బైబిల్ అంతా చదివితే అనగా 34వ అధ్యాయంలో చివరి వచనం రాయబడింది. ఏమనంటే, దయచేసి చూడండి నాతో పాటు చూడండి. 7వ వచనం. మోషే అనగా 6వ వచనం. బేత్పయేరు ఎదుటున్న మోయాబు దేశములున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. ఇంత గొప్ప పరిచయం చేసిన దైవజనుణ్ణి సాక్షాత్తు సమాధి ఎక్కడుందో నేటికి ఇశ్రాయేలు కనుగొనలేకపోతున్నారు. వారికి అర్థం కావట్లేదు. ఎక్కడో అరారాతు కొండ మీద నోవాహు ఓడ ఉందంటే ఉంది అని కనుగొన్నారు. ఎక్కడో పర్వతం శిఖరంలో ఆ యొక్క లోతు భార్య ఉపస్తంభంగా మారిందంటే దాన్ని కూడా ఒప్పుకున్నారు. అంతకంటే ఎక్కువగా ఆ యొక్క యెరూషలేముకి సమీపాన మృత సముద్రం పక్కనే ఆ సొదొమ గొమొర్రా యొక్క పుణ్యమని ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కాలిపోయినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆ యొక్క భయంకరమైన తీక్షణమైన వేడి చేత నాశనం అయిపోయినటువంటి ఆ శిథిలా వ్యవస్థను కూడా చూడగలిగారు మనుషులు. కానీ మోషే సమాధిని చూడలేకపోయారు. ఇప్పుడు ప్రతిష్ఠిత భూమిలోకి మోషే వెళ్ళలేదు. అందరికీ బాధ ఉంది. కానీ పాత నిబంధన ఏదైతే చేయలేదో అది క్రొత్త నిబంధనలోకి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా సంధించబడి మోషే వాగ్దాన భూమిలోకి తిరిగి వచ్చాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మోషే వాగ్దాన భూమిలోకి తిరిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువే తిరిగి మరలా మోషేని వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడు. పల్లె వాళ్ళండి మణిబాబు గారు, అలా ఉందని ఏడన్నా ఉందండి? మాకు కనపడింది మీకే కనపడిందండి? మాకు కనపడింది మీకు కనపడిందా? మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త, లేదా ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలంటే లూకా రాసిన సువార్త కూడా మీకు బాగా స్పష్టతనిస్తుంది. మార్కు సువార్త చదువు బిడ్డ ఒకసారి.
థ్యాంక్ యూ జీసస్. నేను చదవనా? గుడ్. 9వ అధ్యాయం, మార్కస్ వార్త 9వ అధ్యాయం 4వ వచనం. మరియు పై వచనం చదువు బిడ్డ. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవి, మిగుల తెల్లవియు ఆయన, లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువు చేయలేదు. మరియు ఈ మాట నోట్ చేసుకోండి. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడంటే కానానులో, యెరూషలేములో. సరిగ్గా యేసుక్రీస్తు ప్రభు అనగా ఆయన ఆ యొక్క బేతనీయ ప్రాంతానికి సమీపనటువంటి ఆ యొక్క ఏకాంతంగా ఆ కొండ, రూపాంతరపు కొండ దగ్గర ఉన్నాడు. ఈ రూపాంతర కొండ ఎక్కడుందంటే వాగ్దానం చేయబడినటువంటి హెర్మోను కొండ పక్కనే ఉంది. ఇప్పుడు హెర్మోను కొండ ఎక్కడుందంటే వాగ్దాన భూమిలో ఉంది. ఇప్పుడు మోషే ఎక్కడ కనపడ్డాడు యేసుక్రీస్తు ప్రభుకి? ఎక్కడ కనపడ్డాడు? వాగ్దాన భూమిలో కనపడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే ఎవరు అనగా తండ్రి అయిన దేవుడు వాగ్దాన భూమిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు, కానీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వాగ్దాన భూమిలోకి మోషే ఏ రీతిగా అయితే అడుగు పెట్టగలిగాడో, నీవు నేను ఈ రాత్రి నిరాకారంగా ఉండొచ్చు, ఒకవేళ శూన్యంగా ఉండొచ్చు, మొలిపింపబడడానికి శక్తే లేకపోవచ్చు. నా దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు మొలిచే వ్యక్తిగా ఈ రాత్రి నుంచి ఉందువుగాక. నువ్వు ప్రవేశించలేని స్థలములేకి నువ్వు క్రీస్తు ద్వారా ప్రవేశించుదువుగాక. అందుకే మీరు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చిదని దేవుడు ఎందుకు వాగ్దానం చేశాడంటే, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో క్రీస్తు ఉంటే క్రీస్తుతో పాటు నువ్వు అక్కడ ఉంటావు. ఆమేన్. ఇప్పుడు వాగ్దాన భూమిలో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుతో పాటు మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. అంటే వాగ్దాన భూమిలోకి మోషే అనగా ప్రతిష్ఠిత భూమిలోకి మోషే వెళ్ళినట్టు రాయబడింది. ఈ రాత్రి దేవుడు నీతో ఒక మాట అడుగుతున్నాడు. ఎక్కడ నిలబడి వాక్యం వింటున్నా ఒక్క ప్రశ్న నీ హృదయాన్ని వేయను. ఈ రాత్రి నువ్వు ఎంత చెడిపోయిన వ్యక్తివైనా, ఎంత బలహీనుడివైనా, ఎన్ని పరిస్థితుల మధ్య ఓడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు బంధకాల చేత బంధించబడిన వ్యక్తి అయినా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం చేత ఎప్పుడైతే నువ్వు కడగబడతావో అప్పుడు నీవు వాగ్దాన భూమిలోకి అనగా ఆ వాగ్దాన భూమిలోకి నువ్వు ప్రవేశించడం కాదు, అక్కడ నువ్వు క్రీస్తుతో కూడా ఆయన ముఖ దర్శనం చేసి ఆనందించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆమేన్. మొదటి మాట, నేను ప్రతిష్ఠిత భూమిని. చెప్పండి అందరూ గట్టిగా. గుడ్. రెండవది నోట్ చేసుకో. నేను చెప్పా కదా 4 విషయాలు మీతో చెప్తా. 4 విషయాలు. రెండవది నాతో పాటు చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 26వ వచనం. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను, మ్రొక్కుబడులను మాత్రము యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు నీవు తీసుకొని రావలెను అని రాయబడింది. ఆమేన్. మీరు బాగా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క మందిరము ఈ 12వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రతిష్ఠిత మందిరము. సెకండ్ థింగ్, ద శాంటిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, శాంటిఫికేషన్ ఆఫ్ ద టెంపుల్. నీవు ప్రతిష్ఠిత మందిరముగా దేవుని కోసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు నిన్ను ఎలా కోరుకుంటాడంటే ఒక మందిరంలాగా కోరుకుంటున్నాడు. ఒక మందిరంలాగా నీ ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా కోరుకుంటాడు నన్ను నిన్నంటే ఒక మందిరంలాగా నువ్వు ఉండాలని. మందిరంలో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. మందిరంలో ఏముంటుంది? దేవుని సమాధానం ఉంటుంది. మందిరంలో ఏముంటుందంటే దేవుని నీతి ఉంటుంది. మందిరంలో ఏముంటుందంటే దేవుని మహిమ ఉంటుంది. ఈ మానవుని యొక్క దేహం అంతా కూడా మంటితో కూడినది. ఈ మంటి దేవాలయంలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు నీవు నేను దేవునికి ఎవరికి ఎలా కనపడుతున్నా అంటే ఒక దేవాలయం. చూద్దాం మాట ఒకసారి చూద్దాం. మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని రాయబడి. చదవండి నా మాట. చదువుతారు ఎవరన్నా? థ్యాంక్ యూ చీజ్ అన్నా. ప్లీజ్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఈ మాట నోట్ చేసుకోవాలంటారు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించేదను, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి
ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. వారి మధ్య నుండి బయటకు రండి, నేను వారిలో నివసించి సంచరిస్తాను. ఈ రాత్రి దేవుడు మనలో నివసించాలనుకుంటున్నాడు, మనలో సంచరించాలనుకుంటున్నాడు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభు ఎక్కడున్నాడంటే మందిరములో, ప్రతిష్ఠిత మందిరముగా నిలబడిన వారిలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు సేవకుల మధ్యలో దేవుడు నివసిస్తాడు, సేవకుల కుటుంబాల్లో దేవుడు నివసిస్తాడనంటే వారు దేవుని కొరకై ఒక ప్రతిష్ఠిత మందిరముగా బతకడం ప్రారంభించారండి. దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత మందిరముగా నీ ఉందువుగాక. ఈ మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలి. నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఓ ప్రాంతానికి పరిచర్యకి వెళ్తే ఆ ప్రాంతంలో నేను వాక్యం చెప్పడానికి నన్ను ఆ మందిరానికి తీసుకెళ్తే ఆ మందిరము అందరూ కూడా కుష్ఠరోగులు ఆ పెండ్యాలలో కూర్చొని ఉంటే ఒక నలుగురు కుష్ఠరోగులు మాత్రం దూరంగా నిలబడి వాక్యం వింటున్నారు. వాక్యం వింటుంటే వాక్యం ఇలా జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యకి దిగి రాగానే నేను చెప్తున్నాను, మన మధ్యలో సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క భార్య చనిపోయింది. ఆ వ్యక్తి దయచేసి ఇక్కడ రావాలి అని చెప్పాను. సీమోన్ ఎవరో నాకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. వెంటనే అతను నేరుగా నా దగ్గరికి తీసుకురాగానే ఇలాగనే అందరూ దాదాపు ఒక 800 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో పరిచర్య జరుగుతుంది. ఆ రోజు జాషువా, రాజు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు యవనస్తులు ఆ రోజులు. వెంటనే ఇక ప్రార్థన జరుగుతుంది. ఆ వ్యక్తిని తీసుకురాగానే ఆ వ్యక్తిని తోపుడు బండ్లలో ఈ యొక్క చేతులకి రబ్బర్ చెప్పులు వరకు వేసుకొని ఇలా నెట్టుకుంటూ ఆ తోపుడు బండ్లు ఆ పెండ్యాలం దగ్గర తీసుకురాగానే నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని 2 చేతులు ఇలా పట్టుకొని ఒక మాట చెప్పాను. నా ప్రభు అయిన యేసయ్య చెప్తున్నాడు, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చివరి వచనం ప్రకారంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకు నీ బిడ్డలు దేవుడు ఎక్కించబోతున్నాడని చెప్పాను. ఆమేన్. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకు నీ బిడ్డలు దేవుడు ఎక్కించబోతున్నాడు. నువ్వు దేవుని యందు, యెహోవా యందు ఆనందించబోతున్నావు. కనుక దేవుడు నిన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు. నీ పిల్లలకి దేవుడిచ్చే శాలరీ ఈ చుట్టుపక్కల ఎవరూ తీసుకోలేనంత గొప్ప శాలరీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు, నీ పిల్లలకి ఇవ్వబోతున్నాడు అని చెప్పాను. ఆమేన్. ఆ పక్కన వాళ్ళు అంటున్నారు, దేవకుమార్ సార్ ఏమంటున్నారంటే, భలే వాళ్ళండి మణిబాబు గారు ఆయన ట్రాన్స్లో ఉండి మాట్లాడుతున్నాడు. ఈరోజు కదా నన్ను అపహాసించేది ఆ రోజుల్లో కూడా చేశారు. యోహాను, ఆన్ దోస్ డేస్ హ్యావ్ ద ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై లైఫ్, నాట్ నౌ టు ఇప్పుడు కాదు, ఆరంభం నుంచి. వాళ్ళన్నారు ట్రాన్స్లో ఉండి మాట్లాడుంటాడులేండి ఆయన, ఎప్పుడు దేవునితో ఉంటాడుగా, అది మాట్లాడుంటాడు అంతే. ఈ కుష్ఠరోగుడు పిల్లలంట దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కించబడతారట. వీరి పిల్లలు తీసుకోలేనంత శాలరీ ఈ చుట్టుపక్కల ఎవరూ తీసుకోలేదండి. మణిబాబు గారు ఇంత బహిరంగంగా చెప్తున్నాడు. అది సాధ్యపడుతుందంటావా? వీడు బతుకు మాకు తెలుసు, వీడు ఎంత తాగుబోతాడో తెలుసు. వీడు భార్య వీళ్ళిద్దరూ అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ట్రిప్పర్ వచ్చి గుద్దేసింది. భార్య శవాన్ని ఇంటికి తెచ్చుకోలేక ఇతడు సరిగ్గా ఆ యొక్క ఢిల్లీ అనేటువంటి ప్రాంతంలోనే, ఆ ఫైరాదాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఆ భార్యను అక్కడే ధర్మాసుపత్రిలో ఖననం చేసి తిరిగి మళ్ళా దొంగబండి ఎక్కి ఇంటికి వచ్చినాడు. ఈ వ్యక్తి పిల్లలు దీవించబడ్డమా? ఇది కుదరదండి అన్నారండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బింకంలాడే నాలుగు దేవుడు కోసేస్తాడు. యేసయ్య నామంలో నేను చెప్తున్నా, ఆ యొక్క పిల్లలను, ఆ యొక్క బ్రదర్ యొక్క పిల్లల్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఒక కుర్రోడు పెద్దోడేమో న్యూజెర్సీలో అమెరికాలో సేవ చేస్తున్నాడు, రెండో వాడేమో సౌత్ ఏంజల్స్లో దేవుని కొరకే ఉద్యోగం చేస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాళ్ళిద్దరికి ఎంత శాలరీ అంటే, మొదటోడికేమో 3 లక్షల పైనంట, రెండో వాడికేమో 2.5 ఎంతో చెప్పారు నాతో. మొత్తం వాళ్ళకి దాదాపు 4 లక్షల రూపాయలు పర్ మంత్ శాలరీ. ఈ వ్యక్తి ఒకరోజు నాకు ఫోన్ చేశాడు. అన్నా, నేను ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయవన్నాడు. ఎవరు అనంటే, నేనన్నా సైమన్ని, నా పిల్లలు నన్ను రమ్మన్నారు, నా పిల్లలకి ఇక్కడ గ్రీన్ కార్డు మరి అలాట్ అయింది, కాబట్టి నేను నా బిడ్డల దగ్గరికి వెళ్తున్నా, ఒక్కసారి ప్రార్థన చేయన్నాడు. అప్పుడు అన్నాను, ఒక్కసారి దేవుడు నీతో చెప్పిన ప్రవచనాన్ని నా కళ్ళతో చూడాలనుకుంటున్నాను, వీడియో కాల్ రా అన్న.
వీడియో కాల్ వస్తే యేసుక్రీస్తు నామములో ముంబై ఎయిర్పోర్ట్లో ఇంకొంచెం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి వెళ్తాడు. అతను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఇంకా అమెరికాకి వెళ్తాడు. ఆ టైంలో ఏడుస్తూ నాతో చెప్తున్నాడు, ఏమని తెలుసా, నేను దేవుని కొరకు ఎప్పుడైతే ఒక పరిశుద్ధంగా నా జీవితాన్ని, పరిశుద్ధ మందిరంగా నా జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకున్నానో, దేవుడు నాలో నివసించి సంచరించడమే కాదు, నా పిల్లల్ని దేవుడు దీవించడమే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ దేవుడు నన్ను ఒక ఆశీర్వాదకరంగా చేశాడు అన్నాడు. ఆమేన్. వాళ్ళిద్దరు పిల్లలు యేసయ్య నామంలో ఎక్కడున్నారంటే, లైవ్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే అమెరికాలో ఇద్దరు సెటిల్ అయిపోయారు. ఆయన ఆర్టీసీ బస్సులో వెళ్ళినట్టు వెళ్ళొస్తాడండి అమెరికాకి. నీ మధ్య వెళ్తే నాతో చెప్తున్నాడు, మణిబాబు గారు ఇప్పుడు నేను భిక్షాటనకి వెళ్ళట్లేదండి, నా పిల్లలు సంపాదిస్తున్నారు, దాని ద్వారా ఒక 15 మంది సేవకులకి జీతాలు ఇస్తున్నామండి, 15 మంది సేవకులకి జీతాలు ఇస్తున్నామండి, మీకు కూడా ఇస్తాను తీసుకోనంటే, వద్దు బిడ్డ, నా దేవుడు అడుక్కునే దేవుడు కాదు. మై గాడ్ నెవర్ సే దట్ ఎనీథింగ్. Whatever it may be, in His presence, He will provide all these things to me. నాకేది అవసరమో దేవుడు అది నాకు ఇవ్వగలడు. ఒకవేళ ఇవ్వడానికి ఆలస్యం అయితే నేను ఆయన కొరకు ఎదురు చూస్తా, అంతేగాని భిక్షమెత్తను, నాకొద్దు, లేని సేవకులకి ఇవ్వు అని చెప్పాను. ఎందుకు అతని జీవితంలో ఇంత కార్యం జరిగిందంటే, నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిన మందిరముగా ఉంటావో, అప్పుడు జీవము గల దేవుని మందిరముగా ఎప్పుడైతే నువ్వు మారుతావో, అప్పుడు యేసయ్య నీలో నివసిస్తాడు, నీలో సంచరిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య నీలో నివసించి సంచరిస్తే నీ ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించు. యేసయ్య నీలో నివసించి సంచరిస్తే నీ మందిరం ఎలా ఉంటుందో ఆలోచించు. యేసయ్య నీలో నివసించి సంచరిస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఆలోచించు. యేసయ్య నీలో నివసించి సంచరిస్తే నీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఆలోచించు. యేసయ్య నీలో నివసించి సంచరిస్తే నీ జీవిత యొక్క స్థితిగతులు ఎలాగా ఆశీర్వదించబడతాయో ఒకసారి ఆలోచించి చూడు. దేవుని వాక్యం సత్యం. ప్రతిష్ఠించబడిన మందిరంలోనికి ప్రతిష్ఠించబడిన వస్తువులన్నీ ఆయన కోరుకున్న స్థలంలోకి వారు చేర్చినని రాయబడింది. అంటే చేర్చబడిన ప్రతి వస్తువు కూడా, చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకించబడాలి. లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి ప్రత్యేకించబడిన తర్వాత, క్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత, అప్పుడు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన మందిరంగా మార్చబడతావో, అప్పుడు యేసయ్య నీలోనే నివసిస్తాడు, నీలోనే సంచరిస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను నివసిస్తున్నాను, నేను బతుకున్నానంటే దాని అర్థం ఏంటి? మహిళన ఏంటి అర్థం? బతుకున్నామని అర్థం, అంతే. మై హార్ట్ ఈజ్ ఫంక్షనింగ్, అంతేనా? గుండె కొట్టుకుంటుందని అర్థం. తప్పు. గుండె కొట్టుకునే వాళ్ళు ఐసీయూలో ఉంటారు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు కూడా గుండె కొట్టుకుంటుంటుంది, కానీ వాళ్ళు మాట్లాడరు. గుండు కొట్టుకోవడం కాదంట, మనిషికి రక్తము లోపల సరఫరా కావాలి. ఆమేన్. రక్తం ఎప్పుడైతే సరఫరా అవుతుందో అప్పుడు మనిషి బ్రతకడానికి సహాయకరంగా మారుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు యొక్క రక్తం చేత ఎప్పుడైతే నీ జీవితంలోకి ఎప్పుడైతే ఆ రక్తాన్ని ఆస్వాదిస్తావో, అప్పుడు నీ నిర్జీవ క్రియలన్నిటిని దేవుడు శుద్ధీకరించి నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన బ్రతుకునిస్తాడు. ఈ రాత్రి దేవుడు రెండవ మాట చెప్తున్నాడు, ఏంటంటే నువ్వు ఒక ప్రతిష్ఠించబడిన మందిరముగా నువ్వు మారుదువుగాక. ఆమేన్. ఎలా మారిపోవాలంటే, మనం ఎలాగ మారాలి? ప్రతిష్ఠించబడిన మందిరముగా మారిపోవాలి. మళ్ళీ చెప్దాం, ప్రతిష్ఠించబడిన మందిరముగా మారిపోవాలి. పేతురు రాసినటువంటి పత్రిక. రే అన్నకు చాలాసేపు చెప్పి అడుగున్నాడు ఈరోజు, భోజనాలు టైం అయిపోతున్నాయి, ఏమవుతాడో ఏమో. అరే ఒకసారి టైం చెప్పండి రా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఎలా కట్టబడాలంటే, దేవుని కోసము ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరంలో ఎప్పుడు స్తుతి ఉంటుంది, ఆత్మ సంబంధమైన మందిరంలో ఎప్పుడు కూడా అభిషేకం ఉంటుంది, ఆత్మ సంబంధమైన మందిరంలో ఎప్పుడు కూడా జీవము గల దేవుని మహిమ నివసిస్తుంటుంది. నేను చెప్తుంది ఈ మందిరం గురించి కాదు బిడ్డ, ఈ మందిరం గురించి చెప్తున్నా. నీ హృదయం జీవము గల దేవుని ఆలయము. దేవుడు నీలో నివసిస్తాడో లేదో ఒకసారి పరీక్షించుకొని చూడు. దేవుడు నీలో నివసించకపోతే, దేవుడు నీలో సంచరించకపోతే, దేవుడు నీలో నివాసం చేయకపోతే నీ జీవితం ఏమవుతుందో ఆలోచించుడు. నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా ఎప్పుడైతే కట్టబడతావో అప్పుడు నీ జీవితం అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిదేమో పరిశుద్ధమైన ప్రతిష్ఠించబడిన భూమి, రెండవది ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠిత మందిరము. మూడోది చూద్దాం దయచేసి. మూడవది చాలా ప్రాముఖ్యమైనది.
ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. దేవునికి యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. మూడవది ఏంటంటే ప్రతిష్ఠిత యాజకుడు. ద శాంటిఫికేషన్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ప్రతిష్ఠించబడిన యాజకుడు. దేవునికి ఎవరు కావాలంటే ప్రతిష్ఠించబడిన యాజకులు దేవునికి కావాలి, ప్రతిష్ఠించబడిన సేవకులు దేవునికి కావాలి. ప్రతిష్ఠిత లేకుండా ఏది కూడా దేవుడు అక్కడ సంచరించాడు. ప్రతిష్ఠిత లేకపోతే దేవుడు నివసించాడు. ప్రతిష్ఠిత లేకపోతే దేవుడు అక్కడ ముట్టుకోడు. ప్రతిష్ఠిత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే దేవుని యొక్క కాపుదల భద్రత ఉంటుంది. మీకు అద్భుతమైన మాట చెప్తాను. యాజకుడు లేవియకాండం 1వ అధ్యాయం, లేవియకాండం 1వ అధ్యాయం 9వ వచనం. లేవియకాండం 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం నేను చదువుతాం బిడ్డ. దాని అంతరంలోనూ కాలు నీళ్లతో కడగవలను, అది యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన దహన బలగినట్లు యాజకుడు దాన్నంతయు బలిపీఠం మీద దహింపవలను. యాజకుడు అంట దేవుని కొరకై తను తాను దహించబడినటువంటి వస్తువుల కంటే ముందుగా, అనగా ప్రతిష్ఠించబడిన వస్తువుల కంటే ముందుగా తాను దహించబడే అనుభవంలోకి వెళ్ళాలి. సేవకుడు ఎప్పుడు కూడా, అనగా ప్రతిష్ఠించబడిన సేవకుడు ఎప్పుడు కూడా 2 పనులు చేయాలి. ఒకటి తీసుకొచ్చిన అర్పణలను దహించడం కాదు, తీసుకొచ్చిన అర్పణలను బలిపీఠం మీద పెట్టి దహించడం కాదు. మొదట తాను దహింపబడాలి. ఆమేన్. తాను దహింపబడాలి. When you search for your life onto the altar of the fire which will comes and consuming by his blood. నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడినటువంటి సేవకుడుగా, ప్రతిష్ఠించబడిన యాజకుడుగా మారుతావో అప్పుడు దేవుడు నిన్ను తన అగ్ని చేత పరిశుద్ధపరచడం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిశుద్ధత ఎలా వచ్చింది ఆ వస్తువులకి లేదా ఆ యొక్క అర్పణలకి ఎలా వచ్చిందంటే అగ్ని ఎప్పుడైతే ఆ యొక్క వస్తువులను తాకిందో అప్పుడు ఆ వస్తువులకి ప్రతిష్ఠత వచ్చింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఒక ప్రతిష్ఠించబడినటువంటి యాజకుడు గనుక, ఒక ప్రతిష్ఠించబడినటువంటి యాజకురాలు గనుక దేవుని అగ్ని నీ మీదకు వచ్చునంతగా నీ జీవితాన్ని బలిపీఠం మీదకి తీసుకెళ్ళుదువుగాక. ఆమేన్. బలిపీఠం మీదకి తీసుకెళ్లకుండా ఎవరు అర్పణగా మారరు. నేను ఒక రోజున 2009లో ప్రార్థన చేయడానికి ఒక ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఒక యవనస్తుడు అప్పుడు నా దగ్గరకు వచ్చి, అన్న మీరు కొండ మీద ఉంటారు కదా ఈ రాత్రి అంత అంటే, అవును బాబు ఉంటాను, నేను నీతో పాటు ఉంటాను అన్నాడు. నేను నీతో పాటు తోడుంటానన్నాడు. అప్పట్లో లాందర్ బుడ్డిళ్ళు, ఒక చిన్న లాందర్ బుడ్డి, టార్చ్ లైట్లు కూడా లేవు, లాందర్ బుడ్డి తీసుకొని వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. నేను పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరం కలిసి కొండ మీద ప్రార్థన చేస్తున్నాం. ఆ రాత్రంతా ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ యవనసుడు నా పక్కన చేరి ఆ వచ్చే ఎండ్రగబ్బలను, ఆ వస్తున్నటువంటి ఆ యొక్క అడవి తేళ్లను అవి ఏవి రాకుండా, ఆ రోజు లబ్బర్ చెప్పులు లేటివి నాకు, లబ్బర్ చెప్పులు మీకు తెలియదు, మీకు ఎవరికి ఇక్కడ లబ్బర్ చెప్పులు తెలియదు, నాకు తెలుసు. అర్థమైందా? ఇంగ్లీష్లో చెప్పండి స్లిప్పర్స్, ఇంకొంచెం నేను ఇంకా హిందీలో చెప్పండి హవాయి చెప్పులు. ఆ 12 రూపాయలు ఇచ్చి లబ్బర్ చెప్పులు వేసుకొని నేను ప్రార్థనకి వెళ్తే ఈ యవనసుడు నా పక్కన కూర్చొని ఆ రాత్రంతా నాకు కాపుదలుకున్నాడు. ఉదయాన్నే 4 గంటలకి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగొచ్చి బిడ్డ నీవు రాబోయే రోజుల్లో దేవుని పరిచర్య చేయుదువు అన్నాడు. ఆమేన్. రాబోయే రోజులు నువ్వు దేవుని సేవ చేస్తావనంటే ఆ కుర్రోడు నేను ఏడ చేస్తానయ్యా, మాట్లాడడం కూడా నాకు సరిగా చేతరాదు, చదువు కూడా లేదు నాకు, నేనెలా చేస్తాను సేవ అన్నాడు. నేను అన్నాను, లేదు నాతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు రాబోయే రోజుల్లో పరిచర్య చేస్తావు. 2008, 2009, 10 దాదాపు 25 దాకా అయిపోయింది. 15 సంవత్సరాలు ఇలా కొనసాగుతూ వచ్చాయి. అప్పుడప్పుడు నాకు ఆ యవనసుడు కనబడినప్పుడల్లా మరలా నేను చెప్పేవాడిని, దేవుని ప్రవచనం నిరర్ధకం కాదు. దేవుడు నిన్ను తన సేవ కొరకై ప్రత్యేకపరుచుకుంటున్నాడు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను తన సేవకుడుగా
చూస్తున్నాడు, బిడ్డ నువ్వు సేవకు సమర్పించుకోనరా అని అంటే, అలా కాదు, నన్ను క్షమించండి ఎవరైనా హట్ చేస్తే, అలా కాదు మణిబాబు అన్న అని నా బండే రిపేర్ చేయడానికి నా దగ్గరకు వచ్చాడు. ఏదంటే నా బండి రిపేర్ చేయడానికి నా దగ్గరకు వచ్చి స్పానర్ల నుంచి తీసుకొచ్చి నా బండి మొత్తం రిపేర్ చేశాడు. అరే నీ డ్యూటీ ఇది కాదురా, నువ్వు సేవకుడురా అని అంటే, లేదన్నా నేను ఇప్పుడు హీరో హోండా కంపెనీలో మంచి శాలరీ తీసుకుంటున్నా, నేను బాగా ఇప్పుడు సెటిల్ అయ్యాను, నేను మంచిగా నేను హ్యాపీగా ఉన్నాను, పెళ్ళి కూడా చేసుకున్నాను అన్నాడు. అయ్యిందా అన్న, అయ్యింది, పెళ్ళి అయింది అని అన్నాడు. సరే, దేవునికి మహిమ. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఒక ప్రాంతాలని మీటింగ్కి వెళ్తే అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పా, లేదు బిడ్డ, నువ్వు దేవుని సేవకుడివి, నువ్వు సేవకుల దగ్గర చేతులు కట్టుకోవడానికి కాదు, నీ దగ్గర విశ్వాసులు చేతులు కట్టుకునేటట్టు దేవుడు చేస్తాడు, ఇది దేవుని ప్రవచనం అని చెప్తే ఆ పిల్లవాడికి అర్థం కాలేదండి. పడరాని బాధలు పడ్డాడంట, నానా కష్టాలు పడ్డాడట. దేవుని పిలుపుకు, దేవుని మాటకు లోబడకుండా అష్ట కష్టాలు పడి చివరకు ఈరోజు విజయవాడలో నేను దిగి ఒక ఉపవాస ప్రార్థనలు అలా కూర్చున్నప్పుడు నా దగ్గరకు చేతులు పట్టుకున్న ఒక మాట అంటున్నాడు, అయ్యా దేవుని పిలుపు నా జీవితంలో కార్యం చేసింది. ఏ ప్రవచనం అయితే దేవుడు మీ ద్వారా చెప్పాడో ఆ ప్రవచనానుసారంగా దేవుడు నన్ను మచిలీపట్నంలో ఒక దైవజనుడుగా దేవుడు సేవకు నిలబెట్టాడు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దైవజనుడు, ఆ పాస్టర్ ఎఫ్రాయిం గారు మన మధ్యలోకి వచ్చారు. లేచి నిలబడినాను, ఒకసారి వీడియో తిప్పినాను అందరికీ, అందుకే ఇంకా గట్టిగా చెప్పండి కూడా, వేసే గట్టిగా. పాస్టర్ ఎఫ్రాయిం గారికి ప్రత్యేక వందనాలు. ఆ రోజుల్లో నా కోసం పరిగెత్తి యవనస్తుడు పరిచయం చేస్తే ఈరోజు మచిలీపట్నంలో ప్రయాసపడల, పరిగెత్తల, ఏమీ చేయల. ఇశ్రాయేల్కి ఏదైతే కట్టని తవ్వని బావులు ఇచ్చి, అర్థమైందా, నాటని చెట్లు ఇచ్చి, కట్టని భూములు ఇళ్ళు ఇచ్చి ఆశీర్వదించాడో అలాగ కట్టిన మందిరాన్ని ఆ కుర్రోడుకు దేవుడిచ్చి దీవించాడండి. కొట్టో చప్పట్లు గట్టిగా. నా దేవునికి అసాధ్యమైంది వేరు. ఎప్పుడైతే నువ్వు ఒక ప్రతిష్ఠించబడిన సేవకుడుగా ఉండాలి, యూ హ్యావ్ టు సాంటిఫికేషన్ ఫర్ ద లార్డ్ అండ్ టు ద ప్రెసెన్స్. నువ్వు దేవునికి నువ్వు కావాలి. ఈ రాత్రి దేవునికి యవనస్తులు కావాలి, ఈ రాత్రి దేవునికి పనివారు కావాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందికి ఉన్నారు. ఆ పనివారు నువ్వే నమ్మకస్తుడిని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటాడంటే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు అనే మాటకు ముందు ఏమని రాయబడి ఉంటుందంటే, బైబిల్ చీకట్లో ఉంది, మీరు కనబడి చదవలేరు, నేను చదువుతున్నా చూడండి. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, ఆయన సన్నిధిని మౌనముగా ఉండు అని రాయబడింది అక్కడ. బలి ఒకటి దేవుడు సిద్ధపరిచాడు. ఆ బలి ఎవరి కోసం అంటే సేవకుల కోసం దేవుడు ఒక బలిని సిద్ధపరిచాడు. ఆ బలి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. ఎవరైతే ఆ బలిపీఠం వైపు చూస్తారో, ఎవరైతే ఏ సేవకుడైతే దహించబడ్డానికి అగ్నికి తన జీవితాన్ని అప్పగించుకుంటాడో, ఏ సేవకుడైతే ఆ దహించేటటువంటి ఆ అగ్ని చేత తన జీవితాన్ని నింపుకుంటాడో, ఆ సేవకుని జీవితంలో దేవుడు చేసే మూడో అద్భుతం ఏంటంటే ప్రతిష్ఠించబడిన యాజకుడుగా దేవుడు అతన్ని మార్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఆమేన్. నేను ఒక ఊరు వెళ్ళా, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, కల్పిత కథలు కాదు ఇవి. ఒక ఊరు వెళ్తే ఒక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి 2 బిడ్డలు తీసుకొచ్చాడు. మణిబాబు గారు, వీడు పెద్దోడు, వీడు చిన్నోడు, వీళ్ళిద్దరి కోసం ప్రార్థన చేయన్నాడు. ఆ మహానుభావుడు మీటింగ్ పెట్టాడు. ఆయన పేరు ప్రకాశం గారే కదా ఎఫ్రాయిము? ప్రకాశం గారు కదా, గుడ్. ప్రకాశం గారు నేను ప్రార్థన చేస్తుంటే నేను ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. ఐ హ్యావ్ టు సిట్టింగ్ మై హ్యాండ్స్. నేను ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయాలి, ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. అలా చేతులు పెట్టుకుంటే నేను ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను. ఇలా చేతులు పెట్టి ప్రార్థన చేసి చెప్పాను, వచ్చే ఏట నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ కుమారుడు ఇదే మందిరంలో సేవకుడుగా నిలబడి సేవ చేస్తాడు అన్న. అనేకాడికి పాస్టర్ గారు కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడు నా మొదటి భార్య బిడ్డడు, నేను రెండో భార్య కుమారుడికి మాట ఇచ్చాను. నేను బెషబా ఏ రీతికైతే సొలొమోను గురించి ఆలోచించిందో అలాగే నా భార్య నా రెండో కుమారుడు గురించి ఆలోచించింది. వాడికి నేను మాట ఇచ్చాను, మందిరంలో నువ్వు సేవకుడు అవుదు అని. నువ్వేంటి పెద్ద కుమారుడు సేవకుడు అవుతాడు అంటున్నావే? అసలు వచ్చే సంవత్సరం సేవకుడైతే మరి నేను ఎక్కడ సేవ చేయాలి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నన్ను బాగా కోప్పడ్డాడు. కనీసం వెళ్ళేటప్పుడు నా బస్ కార్డు కూడా రాలేదు. నేనే ఆ బ్యాగును మోసుకొని బస్ ఎక్కి దర్శికొచ్చి, దర్శి నుంచి దొనకొండ నుంచి ఒంగోలు వచ్చి తిరిగి మళ్ళా నేను వెళ్ళా. సరిగ్గా ఇది జరిగిపోయిన తర్వాత డిసెంబర్ 25వ తారీఖున పాస్టర్ గారు
పండుగ రోజున మహిమలోకి వెళ్ళిపోయారు. 20వ తేదీన మహిమలోకి వెళ్ళిపోయారు ప్రకాశం గారు. ఆయన చూద్దామని నేను అక్కడ క్రిస్మస్ చూసుకొని నేను 26వ తేదీ ఆ ప్రాంతానికి వెళ్తే అందరూ వచ్చి నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యా ఇప్పుడు ఏం చేయాలి, ఈ పరిచర్య ఏం చేయాలి అని అంటే, ఈ మొదటివాడు సేవకుడు అవుతాడు. ఆమేన్. మొదటివాడు సేవకుడు అవుతాడు. కొంతమంది సేవకులను పిలువడంపించి ఆ చిన్న యవనస్తుడిని ప్రతిష్ఠ చేసి వాడిని సేవకు నిలబెట్టా. వాడికి చెప్పా, అరే ఇప్పుడు దాకా నువ్వు ఎక్కడో కార్ డ్రైవింగ్ ఎక్కడో చేస్తున్నా, ఆపేయి, కార్ డ్రైవింగ్ చేయకు, దేవుడు నేను డ్రైవింగ్ చేస్తాడు. ఆమేన్. దేవుడిని డ్రైవింగ్ చేస్తాడు. నేను ఒకవేళ వయసులో చిన్నోడు కావచ్చు, కానీ గాడ్ హ్యాస్ గివ్డ్ సమ్ ఎక్స్పీరియన్స్ టు మీ. దేవుడు నేను డ్రైవింగ్ చేయాలంటే నీ స్టీరింగ్ దేవుని చేతిలోకి వెళ్ళాలి. ఏది కావాలి నీ కోరుకోనంటే నేను వదిలేస్తానన్నా అన్నాడు. వదిలేశాడు. జనవరి 1వ తారీఖున దాదాపు ఒక 7 మందికి బాప్తీసాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ సంఘాన్ని ప్రభువారు కట్టారు. ఈ రోజున యేసయ్య నామములో 1,50,00,000 రూపాయల మందిరాన్ని ఆ యవనస్తుడు కట్టాడండి. ఇంకా చర్చి ఓపెన్ కాలేదండి, చర్చికి వెళ్తా. 1,50,00,000 రూపాయల మందిరాన్ని ఆ యవనస్తుడు కట్టాడు. వాడు అంటాడు నా దగ్గరికి వచ్చి, నానో అన్నాడు. షయాన్ నన్ను నాన్న అంటాడని నేను అనుకోలే. నా బిడ్డలు వచ్చి వాడు అంటాడు, నానో నువ్వు ఆ రోజు చెప్పావే సేవ చేయమని, ప్రతిష్ఠించుకోమని చెప్పావే, ఆ చెప్పినందుకు దేవుడు నాకు ఇచ్చాడు నాన్న 1,50,00,000 రూపాయల మందిరం నాన్న అని చెప్తే నేను నా కళ్ళు బయర్లు గమ్మిపోయాయి. బిడ్డా, ఈ రాత్రి ఎవరైతే దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత యాజకులుగా మారుతారో వారి జీవితాల్లో దేవుడు సర్వోన్నతమైన యాజకులుగా దేవుడు వారిని మార్చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సర్వోన్నతమైన దేవుని యాజకులుగా మార్చబడుతున్నారు. వారు దహించే ప్రతి అర్పణ ఆశీర్వదించబడబోతుంది. వారు దహించే ప్రతిదీ కూడా దేవుడు అర్పణను ఆశీర్వదించే వారి ద్వారా సేవను దీవించడం కాదు, ఆ ప్రాంతాలు దీవించడం కాదు, రాష్ట్రాలు దీవించడం కాదు, నీ ద్వారా దేవుడు దేశాలు దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ద్వారా దేశాలను దేవుడు దీవిస్తాడు. నీ ద్వారా దేశాలను దేవుడు దీవిస్తాడు. నువ్వు ఒక దేశానికి అధికారు కానీ ఒక ప్రాంతానికి మాత్రం అధికారు కాదురా బిడ్డ. నేను ఎప్పుడు చెప్పుకునే మాట అదే. మీకు ఎంతమంది గుర్తుందో లేదో కానీ 2010వ సంవత్సరం సరిగ్గా ఈ మే మాసం 22వ తారీఖున నేను మల్లయ్యపాలెం వచ్చాను. 2010వ సంవత్సరం మే మాసంలో నేను ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ రోడ్డు చివర్లో మీటింగ్ పెట్టాను. ట్రాక్టర్ మీదకి ఎక్కి ట్రాక్టర్ 4 పక్కలుగా డోర్లు ఓపెన్ చేసి ఆ ట్రాక్టర్ని స్టేజ్గా పెట్టుకొని మీటింగ్లో వాక్యం చెప్పాను. ఆ టైంలో తుఫాను, దేవుడు ఆ 2 రోజులు తుఫాను ఆపి లాస్ట్ రోజు మాత్రం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్పాను. ఏ ప్రదేశంలో అయితే దేవుడు నిలబడ్డాడో ఆ ప్రదేశంలో ఒక మందిరం మారి అదే సేవకుడు ఆ రోజుల్లో 2011లో సేవకుడు అవుతాడని ఊహించలేదు. ఆ తరువాత మరలా ఆయన కృప ఇలా విస్తరిస్తుందని నేను కూడా ఊహించలేదు. కారణం, ఒక ప్రతిష్ఠించబడిన దైవజనుడు యొక్క హృదయంలో ఏ అగ్ని అయితే ఉంటుందో ఆ అగ్నిని దేవుడు ఎప్పటికీ ఆర్పడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ హృదయంలో ఈ రాత్రి ఒక అగ్ని మండుతుంది. ఆ మండిన అగ్నిని ఇంకెవ్వరూ ఆర్పలేరు. 4వ అంశం. మొదటిదేమో ప్రతిష్ఠించబడిన భూమి, రెండవదేమో ప్రతిష్ఠిత మందిరం, మూడవది ప్రతిష్ఠిత యాజకుడు, నాలుగవది చాలా 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 ప్రత్యేకత. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెషియస్ ఆఫ్ ద టైమ్ టు లాస్ట్. థ్యాంక్ యూ జీసస్. హెస్కేల్ గ్రంథం 48, హెస్కేల్ గ్రంథం 48:9 వచనం. యెహోవాకు చాలు బిడ్డ. ఇక్కడ నేను చదువుతున్నాను, మళ్ళా గమనించండి. 40వ అధ్యాయం 9వ వచనం, అంతే కదన్నా? 48:9 వచనం చదువు బిడ్డ ఒకసారి. యెహోవాకు నీవు ప్రతిష్ఠించు ప్రదేశము 25, నువ్వు ప్రతిష్ఠించు ప్రదేశము. ఈ మాట నోట్ చేసుకోండి. ప్రతిష్ఠిత ప్రదేశం. 4వది ప్రతిష్ఠిత ప్రదేశం. దేవునికి కావాల్సింది ఏంటంటే ఒక కొలతలు ఎక్కడ ఉన్నాయి, ఆ కొలతలు మీకు ఇప్పుడు చెప్పలేను నేను. ఆ కొలతలు ఎలా ఉన్నాయంటే ఒకసారి చెప్పమ్మా. కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలను అని దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సంఖ్యను అక్కడ దేవుడు ఏర్పరిచాడు.
నీవు ఎప్పుడైతే ప్రతిష్ఠిత ప్రదేశంగా ఉంటావో దేవుని కొలకర్ర చేత నువ్వు కొలమానకం చేయబడినటువంటి సేవకుడుగా మార్చబడతావు. ఆమేన్. దేవుని చేతిలో ఒక కొలకర్ర ఉంటుంది, దేవుని చేతిలో ఒక కొలనూలు ఉంటుంది, దేవుని చేతిలో ఒక కొలబద్ద ఉంటుంది, దేవుని చేతిలో ఒక గుండు ఉంటుంది, దేవుని చేతిలో ఒక సూదురాటు ఉంటుంది. వీటన్నిటికీ నువ్వు కొలత ఎప్పుడు సరిపోతావంటే నువ్వు దేవుని యొక్క ప్రతిష్ఠిత ప్రదేశముగా నువ్వు మారాలి. దేవుని ప్రతిష్ఠిత ప్రదేశంగా నువ్వు మారాలి. దేవుని ప్రతిష్ఠిత ప్రదేశం ఎప్పుడైతే నువ్వు మారుతావో నువ్వు నివసించే స్థలములేకి దురాత్మలు రావు. ఆమేన్. నువ్వు నివసించే స్థలములేకి దురాత్మలు రావు. ఇప్పుడు దేవుడు కోరుకున్న ఈ ప్రదేశము, దేవుడు కోరుకున్న ఈ స్థలంలోకి ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్నారు. దేవుని మందిరము, ఈ దేవుడు నివసించే స్థలము. ఎందుకంటే వాక్యం రాయబడింది, ఈ ప్రతిష్ఠిత ప్రదేశం మీద ఆయన మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మందిరం మీద ఉంటుంది. ఆయన మనసు, ఆయన దృష్టి, చివరికి ఆయన చెవులు కూడా ఆలకిస్తాయని రాయబడిందండి. ఇప్పుడు దేవుని చెవులు ఎక్కడున్నాయంటే ప్రతిష్ఠిత ప్రదేశంలోనే ఉంటాయి. దేవుని మనస్సు ఎక్కడుంటుందంటే ప్రతిష్ఠిత ప్రదేశంలోనే ఉంటుంది. దేవుని కనుదృష్టి ఎక్కడుంటుందంటే ప్రతిష్ఠిత ప్రదేశంలో ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మణిబాబు అనే నేను, సేవకుడనబడి నీవు, విశ్వాసనే నీవు మారిపోతే దేవుని కనుదృష్టి ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. దేవుని మనసు ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. దేవుని చెవులు ఎవరి దగ్గరకు వస్తాయి? నీ దగ్గర. వాట్ ఎవర్ ఇట్ మే బి ఆస్క్ ఇన్ హిస్ నేమ్ హి షల్ బి గ్రాంటెడ్ ఆల్ దీస్ థింగ్స్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా ఎప్పుడైతే మారుతావో, ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా ఎప్పుడైతే మారుతావో దేవుని మనస్సు నీ ప్రదేశం అనేటువంటి స్థలంలోకి దేవుని మనస్సు వచ్చి నిలబడుతుంది. ఆమేన్. దేవుని మనసు వచ్చి నిలబడ్డం అంటే మీకు అద్భుతమైన మాట చెప్తా. కరుడుని పిలిచిందని రాయబడింది. కరుడుని మాటకు అర్థమైందంటే పుట్టినోట్లో అలను పిలిచిందని రాయబడింది. అంటే దావీదు మనసులో ఆలోచన పుట్టక మునిపే పరలోకమందున దేవుని మనసులో ఒక ఆలోచన పుడితే ఆ అలా బయలుదేరుతూ బెత్లెహేంలో ఉన్నటువంటి ఆ యొక్క యెషయా కుమారుడైనటువంటి దావీదు మీదకు అనగా అల వచ్చి దావీదు మనసులో ఉన్న అలను కదిలించిందట. దేవుని మనసు ఎలా ఉంటుందంటే ఆయన మనసులో పుట్టిన ఆలోచన నీలోకి వచ్చేంత వరకు దేవుడిని నిద్రపోనాడు బిడ్డ. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా చెప్పండి. దేవుని మనసు నిన్ను రాత్రి కదిలించాలి. దేవుని మనసు నిన్ను కదిలించాలి. దేవుని కనుదృష్టి నీ మీదకి రావాలి. దేవుని చెవులు నీ ప్రార్థన ఆలకించాలి. దేవుని యొక్క మహిమ ఆ మందిరము చుట్టూ ఆవరించినట్టు, ఆ ప్రదేశం చుట్టూ ఆవరించినట్టు, దేవుని మహిమ అక్కడ నిండినట్టు, దేవుని తేజస్సు అక్కడ నిండినట్టు ఈ రాత్రి నువ్వు దేవుని ప్రదేశముగా అనగా ప్రతిష్ఠించబడిన ప్రదేశముగా ఎప్పుడైతే మారుతావో అప్పుడు దేవుని మనసు నీ దగ్గరకు వస్తుంది. దేవుని మనసు నీ దగ్గరకు వచ్చిందంటే ఇక నాకు ఎవరు ఆలోచన చెప్పదు. ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ టీచ్ యూ. ఆమేన్. అందుకే యెషయా గ్రంథం 48:17 రాయబడింది, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశం చేసేదను. వాట్ షల్ బి వాక్ విత్ ది ప్లేస్, ఐ విల్ బి గైడ్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ. నేను నీకు బోధిస్తాను, నీకు మార్గాన్ని సరళం చేస్తాను, నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు నిన్ను ఉపదేశించి నడిపించి ఆశీర్వదించి దీవించాలంటే దేవుని ప్రతిష్ఠిత ప్రదేశముగా నీవు నేను మారుదుముగాక. ఆమేన్. రెండవది, దేవుని చెవులు, దేవుని యొక్క మనసు నీ మీదకి, దేవుని కనుదృష్టి నీ మీదకి రావాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మారిపోవాలి. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయంలో ఇంటికి చదువు చూడండి. అక్కడ సొలొమోను ఆ యొక్క ప్రజలందరిని చూసి మోకరించి ఆకాశపు చేతులెత్తి ప్రార్థించినట్టుగా వ్రాయబడింది. మీరు బాగా గమనించండి. ఆ యొక్క ప్రజలందరూ చూస్తూ ఉండగా సొలొమోను మహారాజు దేవుని సన్నిధి వైపు చేతులెత్తి మోకరించి ప్రార్థించాడట. అందరూ ఏమనుకుంటారంటే సొలొమోను మహారాజు ఆయన కింద మేము ప్రజలము, యూదులు అనబడిన వారు, ఇశ్రాయేలు అనబడిన వారు, 12 గోత్రాలు వీళ్ళందరూ కూడా సొలొమోను కింద ఉన్నారు. కానీ ఇప్పుడు సొలొమోను మోకరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే సొలొమోను అనుకుంటున్నాడు, అరే మీరందరూ నా దగ్గర మోకరిస్తారు, ఎందుకంటే మీరు నాకు ప్రజలు, నేను మీకు రాజుని. కానీ నన్ను ఏలేవారు ఒకరున్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గర నేను మోకరించాలి. నేను ఒకవేళ భూ సంబంధమైన రాజును కావచ్చు, కానీ నాకు పర సంబంధమైన రాజు ఒకరున్నారు. ఆయనకి ప్రతిష్ఠించబడిన ప్రదేశముగా నేను ఎప్పుడైతే మారుతానో అప్పుడు దేవుని యొక్క మనస్సు నా మీదకి వచ్చేస్తుంది. ఈ రాత్రి బిడా నీ జీవితంలో ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా నువ్వు మారిపోతే దేవుని మనసు వచ్చి నీకు ఆలోచన చెప్తుంది.
నేను కోరుకుంటున్నాను, నేను ప్రతిష్ఠిత ప్రదేశంగా మారుదునుగాక, నేను ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మారుదునుగాక. నేను ఎప్పుడైతే ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మారుతానో అప్పుడు దేవుని మనసు నాకు బోధించడం ప్రారంభిస్తుంది, దేవుని కనుదృష్టి నా మీద నిలబడడం ప్రారంభిస్తుంది, దేవుని యొక్క చెవులు నా ప్రార్థనలు ఆలకించడం ప్రారంభిస్తాయి, దేవుని ఉపదేశము నాకు బోధించడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క మార్గములన్నీ తిన్నగా నా ముందు తేటతెల్లం ఎప్పుడు అవుతాయంటే ఆయన కనుదృష్టి ఉంచి నడిపించడానికి ఆయన ప్రణాళిక అంతా నీ ముందు దేవుడు ఉంచుతాడు. ఆమేన్. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఒక 10 సంవత్సరాల భవిష్యత్తునంతా రికార్డెడ్గా ఒక బుక్లో రాసి పెట్టుంటాడు దేవుడు. ఎందుకంటే నా దినములు నీ గ్రంథమందు లిఖితమాయను. మరి చెప్పాడండి యోహాన్ గారు, ఏడన్నాడు? నా దినములన్నీ నీ గ్రంథమందు లిఖితమాయను. నా బైబిల్లో ఏముందంటే ఒకటైనను నువ్వు నియమింపబడినది కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయనని రాయబడింది. You have to wrote all these things, what I did in my life, what will be future, everything is wrote on your book. నీ పుస్తకంలో ప్రతిదీ రాయబడింది. మీకు అద్భుతం మాట చెప్తా, రేపు ఉదయాన్నే నేను విజయవాడ ఏ ప్రసంగం చేస్తానో కూడా దేవుడు ముందుగా రికార్డ్ చేసి పెట్టుంటాడు. రికార్డ్ చేసిందే నేను చెప్పేది అంతే. అందుకే 139 దావీదు కీర్తన 2వ వచనంలో రాయబడింది, నా నోటి మాట నాలుకకు రాక మునిపే నువ్వు దాన్ని గ్రహించి ఉన్నావు, నా తలంపుల్లో పుట్టక మునిపే వాటిని నువ్వు ఎరిగి ఉన్నావు, నేను పండుగ లేచుడు నీకు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి, యు నో దట్ లార్డ్ ఆల్ థింగ్స్ బికాస్ యు నో మై రోట్ అబౌట్ మై హిస్టరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తు అనే గ్రంథంలో నువ్వన్నీ లెక్కించి పెట్టావు. 10 ఏళ్ల భవిష్యత్తు తెచ్చి నీ ముందు పెడితే నీ బిడ్డలు ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. నీ పిల్లలు ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుంది, నీ మరణం ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుంది, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, నీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది, నీ సేవ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అక్కడక్కడ ఒడిదుడుకులు ఉన్నాయనుకో, అప్పుడు ఏమంటావు దేవుణ్ణి? ఏమంటావు? అయ్యా కొంచెం అక్కడక్కడ పేజీలు కొంచెం సరిచేయ్యా, కొంచెం సరిచేయ్యా, 2-3 పేజీలు నాకు నచ్చలేదయ్యా అంటావులే బిడ్డ. 2-3 పేజీలు చాలా బాధాకరంగా ఉన్నాయ్యా, 4-5 పేజీలు అక్కడక్కడ అక్షరాలు కనపడడం లేదయ్యా, అక్కడ రెడ్ ఇంక్తో రాసా, కొంత దగ్గర గ్రీన్ ఇంక్తో రాసా, కొంత దగ్గర బ్లూ ఇంక్తో రాసావయ్యా, అయ్యా కొంచెం అటు సరిచేయని అంటావు. ఎందుకంటే ఆ లిఖించబడిన గ్రంథాన్ని చూడకనే మనుషుడు ప్రయాణం చేస్తున్నాడంటే నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిన ప్రదేశంగా మారుతావో ప్రతి ఒక్క భవిష్యత్తునంతా కూడా దేవుడు నీ జీవితంలో నీ కళ్ళ ఎదుట ఉంచుతాడు. ఆమేన్. భవిష్యత్తు అంతా ఎవరి కళ్ళ ముందు ఉంటుంది? నా కళ్ళ ముందు ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుందో ముందుగానే నేను చెప్పేస్తా. కారణం ఏంటంటే నువ్వు చెప్పేస్తావు. కారణం ఏంటంటే భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు భవిష్యత్తు జరిగిన దేవుని చేతిలో భవిష్యత్తు కలిగినటువంటి ప్రతి క్రైస్తవుడి జీవితం భద్రపరచబడి ఉంది. నేను గతం గురించి ఆలోచించట్లేదు, ప్రస్తుతం గురించి ఆలోచించట్లేదు, రాబోచున్న దాని కొరకు, ఉండబోచున్న దాని కొరకు, నిదానించి చూచేదాని కొరకు, ఆ ఉండబో పట్టణం కొరకు నా పితరులు ఎలా ఎదురు చూచారో అలాగే ఎదురు చూడడానికి భవిష్యత్ అంతా ఇప్పుడు నా దేవుడు నా కళ్ళ ముందు ఉంచాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఉంచాడా లేదా? అంత్యక్రీస్తు వస్తాడంటే అందరికంటే ముందు దేవరాజన్ చెప్తారు, అయ్యా వస్తాడయ్యా 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు వచ్చేస్తారయ్యా. ఎవరు చెప్పారు ఈయనకి? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో బబులోను దేశం అంతా కూలిపోతుంది, మహావేశ్య గొప్ప తీర్పు జరుగుతుంది 16-17 అధ్యాయాలని ముందుగా నేను ప్రవచిస్తున్నాడంటే ఎవరు చెప్పారు ఈయనకి? గోగు మాగోగు పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో మహాభయంకరమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆ వడగళ్ళన్నీ పడతాయని, దాదాపు 6 మనుగులు వడగళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి, దేవుణ్ణి నమ్మండి అని ఎలుగెత్తి సువార్త చెప్తున్నాడు ఈ దైవజనుడు. అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రతిదీ కూడా దేవుడు తన సేవకునికి ప్రతిష్ఠించాడు కనుకనే దేవుడు బయలుపరిచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ సేవకుడు అంటాడు అప్పుడప్పుడు, నేను నూతన భూమిలోకి నూతన ఆకాశంలోకి వెళ్తా అంటాడు. ఆమేన్. ఎక్కడుంది? నీకెక్కడుంది నూతన భూమి? నీకు సెంటు భూమి లేదు, నాకు లేదండి సెంటు భూమి. నేను నిజం చెప్తున్నా, దేవుని మందిరంలో చెప్తున్నా, నాకు ఒక సెంటు భూమి లేదు. నాకు ప్రభు అన్నాడు, రే నువ్వు భూములు కొనద్దురా, ప్రభు ఫ్లాట్ కొంటా. ఓ నీకెందుకు ఫ్లాట్? ఎక్కడెక్కడ ఫ్లాట్లని నీకు ఇస్తా, ఇక్కడ కాదు పరలోకంలో ఇస్తా, అక్కడ ఇస్తా నీకు. అర్థమైందా? నేను నల్లగున్నా, నువ్వు నాకంటే తెల్లగున్నావుగా. ఒకరోజు పెళ్ళికి ఉంగరం కొడితే ఆ ఉంగరం పెట్టుకుని బాగా తిరుగుతూ ఉన్నా, పెళ్ళి ఉంగరం పెట్టుకుని తిరుగుతుంటే ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నా కొండ మీద ఏకాంతంగా. చాలా బాగుంది ఉంగరం అన్నాడు. ఏమన్నాడు? చాలా బాగుంది ఉంగరం అన్నాడు. చాలా బాగుంది ఉంగరం అన్నాడు. ఎందుకంటే నా నల్ల చేతికి ఆ తెల్లగా ఆ బంగారం ఎలా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది. బాగుంది ఉంగరం అన్నాడు. నేను కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు, నేను ఒక్కడే ఏకాంతంగా ఉన్నా. మధ్యరాత్రి 12-12:30 అవుతుంది, మిడ్ నైట్. వెంటనే నా కళ్ళని నీళ్ళు కారిపోతున్నాయి. ప్రభువా ఈ బంగారం నాకొద్దు, ఈ భూమి మీద ఏది నాకొద్దు, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలు. నీ ప్రణాళికలో సేవ చేసేటువంటి బతుకేంటో నాకు బయలుపరచు. ఇక తెగింపు కలిగినట్టు సేవకుడిగా బతకడానికి భూమి మీద మాకు కాస్త నూకలు ఇచ్చావు,
బ్రతుకునిచ్చావు, ఇంకాస్త రోషంగా సేవ చేయడానికి కృపనీయ్యా. నేను అడిగేది ఇదే బిడ్డ, నువ్వేం నేర్చుకున్నావు ఈ పరిచర్యలు నాకు తెలియదు. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారితే దేవుని మనసు నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారితే దేవుని కనుదృష్టి నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారితే దేవుని మనసుతో పాటు దేవుని చెవులు నీ ప్రార్థన ఆలకించి అవును ఆమేనంటాయి. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారుదువుగాక. అందరూ లేచి నిలబడతాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం 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 లేచి అందరం లేచి బి స్టాండ్ అప్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హులాబా షందరాలాబా రిబారాబా. ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. ఒక ప్రతిష్ఠించబడినటువంటి భూమిగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ఒక భూమిగా మార్చాలనుకుంటున్నాడు. నువ్వు మొలిచేటువంటి శక్తిని ఈ రాత్రి పొందుకోబోతున్నావు. మొలిపింపగలిగిన శక్తికి భూమికి ఏ రీతికైతే దేవుడిచ్చాడో ఈ రాత్రి దేవుడు ప్రతిష్ఠిత భూమిగా మారిన ప్రతి దైవజనుడికి దైవజనులకి మొలిపించే శక్తిని, పుట్టించే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆత్మీయ బిడ్డల్ని, ఆత్మీయ కుమారులను కనబోతున్నావు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు నిలబడబోతున్నావు. ఆత్మ సంబంధమైన జీవితంలోకి వెళ్ళబోతున్నావు. ఆత్మ సంబంధమైన బ్రతుకులకి వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి దేవుని యొక్క అతీతమైన శక్తి నీ జీవితాన్ని దర్శించబోతున్నది. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి విశేషమైన కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతిష్ఠిత మందిరాలుగా మార్చయ్యా. ఈ మందిరము ప్రతిష్ఠించబడినట్టుగా ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతిష్ఠించబడాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రతిష్ఠించబడతారో నేను వారిలో నివసించి సంచరిస్తానని చెప్పారు. ఈ రాత్రి మీరు నివసించి సంచరించేటువంటి మందిరాలుగా ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఒక మందిరముగా మార్చబడుదురుగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుదురుగాక. సజీవమైన మందిరాలుగా కట్టబడుదురుగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా జీవము కలిగి దేవునితో చలించుదురుగాక. వారు ప్రత్యేకించబడి దేవుని కొరకై వారు జీవించుదురుగాక. ప్రభు ఈ రాత్రి మీరు మా జీవితాలలో మూడవదిగా ఒక ప్రతిష్ఠించబడిన సేవ చేయమని, ప్రతిష్ఠించుకోమని చెప్పావే. ఆ చెప్పినందుకు దేవుడు నాకు ఇచ్చాడు నాన్న. 1,50,00,000 రూపాయల మందిరం నాన్న అని చెప్తే నేను నా కళ్ళు బయర్లు గమ్మిపోయాయి. బిడ్డా ఈ రాత్రి ఎవరైతే దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత యాజకులుగా మారుతారో వారి జీవితాల్లో దేవుడు సర్వోన్నతమైన యాజకులుగా దేవుడు వారిని మార్చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సర్వోన్నతమైన దేవుని యాజకులుగా మార్చబడుతున్నారు. వారు దహించే ప్రతి అర్పణ ఆశీర్వదించబడబోతుంది. వారు దహించే ప్రతిదీ కూడా దేవుడు అర్పణను ఆశీర్వదించే వారి ద్వారా సేవను దీవించడం కాదు, ఆ ప్రాంతాలు దీవించడం కాదు, రాష్ట్రాలు దీవించడం కాదు, నీ ద్వారా దేవుడు దేశాలు దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ద్వారా దేశాలు దేవుడు దీవిస్తాడు. నీ ద్వారా దేశాలను దేవుడు దీవిస్తాడు. నువ్వు ఒక దేశానికి అధికారు కానీ ఒక ప్రాంతానికి మాత్రం అధికారు కాదురా బిడ్డ. నేను ఎప్పుడు చెప్పుకున్న మాట అదే. మీకు ఎంతమంది గుర్తుందో లేదో కానీ 2010వ సంవత్సరం సరిగ్గా ఈ మే మాసం 22వ తారీఖున నేను మల్లయ్యపాలెం వచ్చాను. 2010వ సంవత్సరం మే మాసంలో నేను ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఆ రోడ్డు చివర్లో మీటింగ్ పెట్టాను. ట్రాక్టర్ మీదకి ఎక్కి ట్రాక్టర్ 4 పక్కలుగా డోర్లు ఓపెన్ చేసి ఆ ట్రాక్టర్ని స్టేజ్గా పెట్టుకొని మీటింగ్లో వాక్యం చెప్పాను. ఆ టైంలో తుఫాను, దేవుడు ఆ 2 రోజులు తుఫాను ఆపి లాస్ట్ రోజు మాత్రం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో నేను వాక్యం చెప్పాను. ఏ ప్రదేశంలో అయితే దేవుడు నిలబడ్డాడో ఆ ప్రదేశంలో ఒక మందిరం మారి అదే సేవకుడు ఆ రోజుల్లో 2011లో సేవకుడు అవుతాడని ఊహించలేదు. ఆ తరువాత మరలా ఆయన కృప ఇలా విస్తరిస్తుందని నేను కూడా ఊహించలేదు. కారణం ఒక ప్రతిష్ఠించబడిన దైవజనుడు యొక్క హృదయంలో ఏ అగ్ని అయితే ఉంటుందో ఆ అగ్నిని దేవుడు ఎప్పటికీ ఆర్పడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ హృదయంలో ఈ రాత్రి ఒక అగ్ని మండుతుంది. ఆ మండిన అగ్నిని ఇంకెవ్వరూ ఆర్పలేరు. 4వ అంశం. మొదటిదేమో ప్రతిష్ఠించబడిన భూమి, రెండవదేమో ప్రతిష్ఠిత మందిరం, మూడవది ప్రతిష్ఠిత యాజకుడు, నాలుగవది చాలా 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 ప్రత్యేకత. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెషియస్ ఆఫ్ ద టైమ్ టు లాస్ట్. థ్యాంక్ యూ జీసస్. హెస్కేల్ గ్రంథం 48, హెస్కేల్ గ్రంథం 48, 9వ వచనం. యెహోవాకు చాలు బిడ్డ. ఇక్కడ నేను చదువుతున్నాను, మళ్ళా గమనించండి. 40వ అధ్యాయం
9వ వచనం, అంతే కదన్నా? 48 9వ వచనం చదువు బిడ్డ ఒకసారి. యెహోవాకు నీవు ప్రతిష్ఠించు ప్రదేశము 25, నువ్వు ప్రతిష్ఠించు ప్రదేశము. ఈ మాట నోట్ చేసుకోండి. ప్రతిష్ఠిత ప్రదేశం. 4వది ప్రతిష్ఠిత ప్రదేశం. దేవునికి కావాల్సింది ఏంటంటే ఒక కొలతలు ఎక్కడ ఉన్నాయి, ఆ కొలతలు మీకు ఇప్పుడు చెప్పలేను నేను. ఆ కొలతలు ఎలా ఉన్నాయంటే ఒకసారి చెప్పమ్మా. కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలను అని దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక సంఖ్యను అక్కడ దేవుడు ఏర్పరిచాడు. నీవు ఎప్పుడైతే ప్రతిష్ఠిత ప్రదేశంగా ఉంటావో దేవుని కొలకర్ర చేత నువ్వు కొలమానకం చేయబడినటువంటి సేవకుడుగా మార్చబడతావు. ఆమేన్. దేవుని చేతిలో ఒక కొలకర్ర ఉంటుంది, దేవుని చేతిలో ఒక కొలనూలు ఉంటుంది, దేవుని చేతిలో ఒక కొలబద్ద ఉంటుంది, దేవుని చేతిలో ఒక గుండు ఉంటుంది, దేవుని చేతిలో ఒక సూదురాటు ఉంటుంది. వీటన్నిటికీ నువ్వు కొలత ఎప్పుడు సరిపోతావంటే నువ్వు దేవుని యొక్క ప్రతిష్ఠిత ప్రదేశముగా నువ్వు మారాలి. దేవుని ప్రతిష్ఠిత ప్రదేశంగా నువ్వు మారాలి. దేవుని ప్రతిష్ఠిత ప్రదేశంగా ఎప్పుడైతే నువ్వు మారుతావో నువ్వు నివసించే స్థలములేకి దురాత్మలు రావు. ఆమేన్. నువ్వు నివసించే స్థలంలోకి దురాత్మలు రావు. ఇప్పుడు దేవుడు కోరుకున్న ఈ ప్రదేశము, దేవుడు కోరుకున్న ఈ స్థలంలోకి ఇప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు నివసిస్తున్నారు. దేవుని మందిరము, ఈ దేవుడు నివసించే స్థలము. ఎందుకంటే వాక్యం రాయబడింది, ఈ ప్రతిష్ఠిత ప్రదేశం మీద ఆయన మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? మందిరం మీద ఉంటుంది. ఆయన మనసు, ఆయన దృష్టి, చివరికి ఆయన చెవులు కూడా ఆలకిస్తాయని రాయబడిందండి. ఇప్పుడు దేవుని చెవులు ఎక్కడున్నాయంటే ప్రతిష్ఠిత ప్రదేశంలోనే ఉంటాయి. దేవుని మనస్సు ఎక్కడుంటుందంటే ప్రతిష్ఠిత ప్రదేశంలోనే ఉంటుంది. దేవుని కనుదృష్టి ఎక్కడుంటుందంటే ప్రతిష్ఠిత ప్రదేశంలో ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మణిబాబు నేను, సేవకుడనబడి నీవు, విశ్వాసనే నీవు మారిపోతే దేవుని కనుదృష్టి ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. దేవుని మనసు ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది. దేవుని చెవులు ఎవరి దగ్గరకు వస్తాయి? నీ దగ్గర. వాట్ ఎవర్ ఇట్ మే బి ఆస్క్ ఇన్ హిస్ నేమ్ హి షల్ బి గ్రాంటెడ్ ఆల్ దీస్ థింగ్స్. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా ఎప్పుడైతే మారుతావో దేవుని మనస్సు నీ ప్రదేశం అనేటువంటి స్థలంలోకి దేవుని మనస్సు వచ్చి నిలబడుతుంది. ఆమేన్. దేవుని మనసు వచ్చి నిలబడ్డం అంటే మీకు అద్భుతమైన మాట చెప్తా. కరుడుని పిలిచిందని రాయబడింది. కరుడుని మాటకు అర్థమైందంటే పుట్టినోట్లో అలను పిలిచిందని రాయబడింది. అంటే దావీదు మనసులో ఆలోచన పుట్టక మునిపే పరలోకమందున దేవుని మనసులో ఒక ఆలోచన పుడితే ఆ అలా బయలుదేరుతూ బెత్లెహేంలో ఉన్నటువంటి ఆ యొక్క యెషయా కుమారుడైనటువంటి దావీదు మీదకు అనగా అల వచ్చి దావీదు మనసులో ఉన్న అలను కదిలించిందట. దేవుని మనసు ఎలా ఉంటుందంటే ఆయన మనసులో పుట్టిన ఆలోచన నీలోకి వచ్చేంత వరకు దేవుడిని నిద్రపోనాడు బిడ్డ. ఆమెను చెప్పండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. దేవుని మనసు నిన్ను రాత్రి కదిలించాలి. దేవుని మనసు నిన్ను కదిలించాలి. దేవుని కనుదృష్టి నీ మీదకి రావాలి. దేవుని చెవులు నీ ప్రార్థన ఆలకించాలి. దేవుని యొక్క మహిమ ఆ మందిరము చుట్టూ ఆవరించినట్టు, ఆ ప్రదేశం చుట్టూ ఆవరించినట్టు, దేవుని మహిమ అక్కడ నిండినట్టు, దేవుని తేజస్సు అక్కడ నిండినట్టు ఈ రాత్రి నువ్వు దేవుని ప్రదేశముగా అనగా ప్రతిష్ఠించబడిన ప్రదేశముగా ఎప్పుడైతే మారుతావో అప్పుడు దేవుని మనసు నీ దగ్గరకు వస్తుంది. దేవుని మనసు నీ దగ్గరకు వచ్చిందంటే ఇక నాకు ఎవరు ఆలోచన చెప్పదు. ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ టీచ్ యూ. ఆమేన్. అందుకే యెషయా గ్రంథం 48:17 రాయబడింది, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది, నేను నీకు ఉపదేశం చేసేది. వాట్ షల్ బి వాక్ విత్ ది ప్లేస్, ఐ విల్ బి గైడ్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ. నేను నీకు బోధిస్తాను, నీకు మార్గాన్ని సరళం చేస్తాను, నీకు ఉపదేశం చేస్తాను. దేవుడు నిన్ను ఉపదేశించి నడిపించి ఆశీర్వదించి దీవించాలంటే దేవుని ప్రతిష్ఠిత ప్రదేశముగా నీవు నేను మారుదుముగాక. ఆమేన్. రెండవది, దేవుని చెవులు, దేవుని యొక్క మనసు నీ మీదకి, దేవుని కనుదృష్టి నీ మీదకి రావాలంటే నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మారిపోవాలి. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయంలో ఇంటికి చదువు చూడండి. అక్కడ సొలొమోను ఆ యొక్క ప్రజలందరిని చూసి మోకరించి ఆకాశపు చేతులెత్తి ప్రార్థించినట్టుగా వ్రాయబడింది. మీరు బాగా గమనించండి. ఆ యొక్క ప్రజలందరూ చూస్తూ ఉండగా సొలొమోను మహారాజు దేవుని సన్నిధి వైపు చేతులెత్తి మోకరించి ప్రార్థించాడట. అందరూ ఏమనుకుంటారంటే సొలొమోను మహారాజు ఆయన కింద మేము ప్రజలము, యూదులు అనబడిన వారు, ఇశ్రాయేలు అనబడిన వారు, 12 గోత్రాలు, వీళ్ళందరూ కూడా సొలొమోను కింద
ఉన్నారు. కానీ ఇప్పుడు సొలొమోను మోకరిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, సొలొమోను అనుకుంటున్నాడు, అరే మీరందరూ నా దగ్గర మోకరిస్తారు, ఎందుకంటే మీరు నాకు ప్రజలు, నేను మీకు రాజుని. కానీ నన్ను ఏలేవారు ఒకరు ఉన్నారు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గర నేను మోకరించాలి. నేను ఒకవేళ భూ సంబంధమైన రాజును కావచ్చు, కానీ నాకు పర సంబంధమైన రాజు ఒకరు ఉన్నారు. ఆయనకి ప్రతిష్ఠించబడిన ప్రదేశముగా నేను ఎప్పుడైతే మారుతానో అప్పుడు దేవుని యొక్క మనస్సు నా మీదకి వచ్చేస్తుంది. ఈ రాత్రి బిడా, నీ జీవితంలో ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా నువ్వు మారిపోతే దేవుని మనస్సు వచ్చి నీకు ఆలోచన చెప్తుంది. నేను కోరుకుంటున్నాను, నేను ప్రతిష్ఠిత ప్రదేశంగా మారుదునుగాక, నేను ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మారుదునుగాక. నేను ఎప్పుడైతే ఒక ప్రతిష్ఠిత ప్రదేశంగా మారుతానో అప్పుడు దేవుని మనసు నాకు బోధించడం ప్రారంభిస్తుంది. దేవుని కనుదృష్టి నా మీద నిలబడడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క చెవులు నా ప్రార్థనలు ఆలకించడం ప్రారంభిస్తాయి. దేవుని ఉపదేశము నాకు బోధించడం ప్రారంభిస్తుంది. దేవుని యొక్క మార్గములన్నీ తిన్నగా నా ముందు తేటతెల్లం ఎప్పుడు అవుతాయంటే ఆయన కనుదృష్టి ఉంచి నడిపించడానికి ఆయన ప్రణాళిక అంతా నీ ముందు దేవుడు ఉంచుతాడు. ఆమేన్. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఒక 10 సంవత్సరాల భవిష్యత్తునంతా రికార్డెడ్గా ఒక బుక్లో రాసి పెట్టుంటాడు దేవుడు. ఎందుకంటే నా దినములు నీ గ్రంథమందు లిఖితమాయను. మరి చెప్పాడండి యోహాను గారు, ఏడన్నాడు, నా దినములన్నీ నీ గ్రంథమందు లిఖితమాయను. నా బైబిల్లో ఏముందంటే, ఒకటైనను నువ్వు నియమింపబడినది కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయనని రాయబడింది. You have to wrote all these things, what I did in my life, what will be future, everything is wrote on your book. నీ పుస్తకంలో ప్రతిదీ రాయబడింది. మీకు అద్భుతం మాట చెప్తా, రేపు ఉదయం నేను విజయవాడ ఏ ప్రసంగం చేస్తానో కూడా దేవుడు ముందుగా రికార్డ్ చేసి పెట్టుంటాడు. రికార్డ్ చేసిందే నేను చెప్పేది అంతే. అందుకే 139 దావీదు కీర్తన 2వ వచనంలో రాయబడింది, నా నోటి మాట నాలుకకు రాక మునిపే నువ్వు దాన్ని గ్రహించి ఉన్నావు, నా తలంపుల్లో పుట్టక మునిపే వాటిని నువ్వు ఎరిగి ఉన్నావు. నేను పండుకుంటే లేచుడు నీకు తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి, యు నో దట్ లార్డ్ ఆల్ థింగ్స్ బికాస్ యు నో మై రోట్ అబౌట్ మై హిస్టరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ మై ఫ్యూచర్. నా భవిష్యత్ అనే గ్రంథంలో నువ్వన్నీ లెక్కించి పెట్టావు. 10 ఏళ్ల భవిష్యత్తు తెచ్చి నీ ముందు పెడితే నీ బిడ్డలు ఎలా ఉంటాడో తెలిసిపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. నీ పిల్లలు ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుంది. నీ మరణం ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుంది. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. నీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. నీ సేవ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. అక్కడక్కడ ఒడిదుడుకులు ఉన్నాయనుకో, అప్పుడు ఏమంటావు దేవుణ్ణి? ఏమంటావు? అయ్యా కొంచెం అక్కడక్కడ పేజీలు సరిచేయ్యా, కొంచెం సరిచేయ్యా, 2-3 పేజీలు నాకు నచ్చలేదయ్యా అంటావులే బిడ్డ. 2-3 పేజీలు చాలా బాధాకరంగా ఉన్నాయ్యా, 4-5 పేజీలు అక్కడక్కడ అక్షరాలు కనపడడం లేదయ్యా, అక్కడ రెడ్ ఇంక్తో రాసావు, కొంత దగ్గర గ్రీన్ ఇంక్తో రాసావు, కొంత దగ్గర బ్లూ ఇంక్తో రాసావయ్యా, అయ్యా కొంచెం అటు సరిచేయని అంటావు. ఎందుకంటే ఆ లిఖించబడిన గ్రంథాన్ని చూడకనే మనుషుడు ప్రయాణం చేస్తున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే ప్రతిష్ఠించబడిన ప్రదేశంగా మారుతావో ప్రతి ఒక్క భవిష్యత్తునంతా కూడా దేవుడు నీ జీవితంలో నీ కళ్ళు ఎదుట ఉంచుతాడు. ఆమేన్. భవిష్యత్తు అంతా ఎవరి కళ్ళ ముందు ఉంటుంది? నా కళ్ళ ముందు ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుందో ముందుగానే నేను చెప్పేస్తా. కారణం ఏంటంటే నువ్వు చెప్పేస్తావు. కారణం ఏంటంటే భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు భవిష్యత్తు జరిగిన దేవుని చేతిలో భవిష్యత్తు కలిగినటువంటి ప్రతి క్రైస్తవుని జీవితం భద్రపరచబడింది. నేను గతం గురించి ఆలోచించట్లేదు, ప్రస్తుతం గురించి ఆలోచించట్లేదు. రాబోచున్న దాని కొరకు, ఉండబోచున్న దాని కొరకు, నిదానించి చూచేదాని కొరకు, ఆ ఉండబోవు పట్టణం కొరకు నా పితరులు ఎలా ఎదురు చూచారో అలాగే ఎదురు చూడడానికి భవిష్యత్ అంతా ఇప్పుడు నా దేవుడు నా కళ్ళ ముందు ఉంచాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఉంచాడా లేదా? అంత్యక్రీస్తు వస్తాడంటే అందరికంటే ముందు దేవరాజన్ చెప్తారు, అయ్యా వస్తాడయ్యా 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 ప్రవక్తలు వచ్చేస్తారయ్యా. ఎవరు చెప్పారు ఈయనకి? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో బబులోను దేశమంతా కూలిపోతుంది, మహావేష, గొప్ప తీర్పు జరుగుతుంది 16-17 అధ్యాయాలని ముందుగా నేను ప్రవచిస్తున్నాడంటే ఎవరు చెప్పారు ఈయనకి? గోగు మాగోగు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మహాభయంకరమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆ వడగళ్ళన్నీ పడతాయని, దాదాపు 6 మనుగులు వడగళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి, దేవుణ్ణి నమ్మండి అని ఎలుగెత్తి సువార్త చెప్తున్నాడు ఈ దైవజనుడు. అంటే భవిష్యత్తులో జరగబోయే ప్రతిదీ కూడా దేవుడు తన సేవకునికి ప్రతిష్ఠించాడు కనుకనే దేవుడు బయలుపరిచాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ సేవకుడు అంటాడు అప్పుడప్పుడు, నేను నూతన భూమిలోకి నూతన ఆకాశంలోకి వెళ్తా అంటాడు. ఆమేన్. ఎక్కడుంది? నీకెక్కడుంది నూతన భూమి? నీకు సెంటు భూమి లేదు, నాకు లేదండి సెంటు భూమి. నేను నిజం చెప్తున్నా, దేవుని మందిరంలో చెప్తున్నా. నాకు ఒక సెంటు భూమి లేదు. నాకు ప్రభు అన్నాడు, రే నువ్వు భూములు కొనద్దురా, ప్రభు ఫ్లాట్ కొంటా. ఓ నీకెందుకు ఫ్లాట్? ఎక్కడెక్కడ ఫ్లాట్లు నీకు ఇస్తా. ఇక్కడ కాదు, పరలోకులు ఇస్తా, అక్కడ ఇస్తా నీకు. అర్థమైందా? నేను నల్లగున్నా, నువ్వు నాకంటే తెల్లగున్నావుగా. ఒకరోజు పెళ్ళికి ఉంగరం కొడితే ఆ ఉంగరం పెట్టుకుని బాగా తిరుగుతూ ఉన్నా. పెళ్ళి ఉంగరం
పట్టుకొని తిరుగుతుంటే ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నా కొండ మీద ఏకాంతంగా. చాలా బాగుంది ఉంగరం అన్నాడు. ఏమన్నాడు? చాలా బాగుంది ఉంగరం అన్నాడు. చాలా బాగుంది ఉంగరం అన్నాడు. ఎందుకంటే నా నల్ల చేతికి ఆ తెల్లగా ఆ బంగారం ఎలా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది. బాగుంది ఉంగరం అన్నాడు. నేను కళ్ళు తెరిచి చూస్తే ఎవరు లేరు. నేను ఒక్కడే ఏకాంతంగా ఉన్నా. మధ్యరాత్రి 12:30 అవుతుంది, మిడ్ నైట్. వెంటనే నా కళ్ళలు నీళ్ళు గారిపోతున్నాయి. ప్రభువా, ఈ బంగారం నాకొద్దు, ఈ భూమి మీద ఏది నాకొద్దు, నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలు. నీ ప్రణాళికలో సేవ చేసేటువంటి బతుకేంటో నాకు బయలుపరచు. ఇక తెగింపు కలిగినట్టు సేవకుడిగా బతకడానికి భూమి మీద మాకు కాస్త నూకలు ఇచ్చావు, బ్రతుకునిచ్చావు, ఇంకాస్త రోషంగా సేవ చేయడానికి కృపని అయ్యా. నేను అడిగేది ఇదే బిడ్డ, నువ్వేం నేర్చుకున్నావు ఈ పరిచయం నాకు తెలియదు. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారితే దేవుని మనసు నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారితే దేవుని కనుదృష్టి నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారితే దేవుని మనసుతో పాటు దేవుని చెవులు నీ ప్రార్థన ఆలకించి అవును ఆమేనంటాయి. నువ్వు ప్రతిష్ఠిత భూమిగా మారుదువుగాక. అందరూ లేచి నిలబడతాం. థ్యాంక్ యూ లార్డ్. అందరం లేచి అందరం లేచి స్టాండ్ అప్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. ఒక ప్రతిష్ఠించబడినటువంటి భూమిగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. దేవుడు నిన్ను ఒక భూమిగా మార్చాలనుకుంటున్నాడు. నువ్వు మొలిచేటువంటి శక్తిని ఈ రాత్రి పొందుకోబోతున్నావు. మొలిపింపగలిగిన శక్తికి భూమికి ఏ రీతికైతే దేవుడిచ్చాడో ఈ రాత్రి దేవుడు ప్రతిష్ఠిత భూమిగా మారిన ప్రతి దైవజనుడికి దైవజనురాలకి మొలిపించే శక్తిని, పుట్టించే శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆత్మీయ బిడ్డల్ని, ఆత్మీయ కుమారులను కనబోతున్నావు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు నిలబడబోతున్నావు. ఆత్మ సంబంధమైన జీవితంలోకి వెళ్ళబోతున్నావు. ఆత్మ సంబంధమైన బ్రతుకులోకి వెళ్ళబోతున్నావు. ఈ రాత్రి దేవుని యొక్క అతీతమైన శక్తి నీ జీవితాన్ని దర్శించబోతున్నది. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి విశేషమైన కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతిష్ఠిత మందిరాలుగా మార్చయ్యా. ఈ మందిరము ప్రతిష్ఠించబడినట్టుగా ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రతిష్ఠించబడాలని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రతిష్ఠించబడతారో నేను వారిలో నివసించి సంచరిస్తానని చెప్పారు. ఈ రాత్రి మీరు నివసించి సంచరించేటువంటి మందిరాలుగా ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఒక మందిరముగా మార్చబడుదురుగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుదురుగాక. సజీవమైన మందిరాలుగా కట్టబడుదురుగాక. ఆత్మ సంబంధమైన మందిరాలుగా జీవము కలిగి దేవునితో చలించుదురుగాక. వారు ప్రత్యేకించబడి దేవుని కొరకై వారు జీవించుదురుగాక. ప్రభు ఈ రాత్రి మీరు మా జీవితాలలో మూడవదిగా ఒక ప్రతిష్ఠించబడినట్టు అయ్యా. ఈ రాత్రి ప్రతి ఒక్కరు నువ్వు కోరుకుంటున్నావు. ఈ రాత్రి యవనస్తులు కోరుకుంటున్నావు. ఈ రాత్రి సేవకులు కోరుకుంటున్నావు. ఈ రాత్రి సంపూర్ణ సేవకులు నీకు కావాలని కోరుకుంటున్నావు. ద లార్డ్ వాంట్స్ దట్ ఓన్లీ ద ప్యూరిటీ ఆఫ్ ద సర్వెంట్ ఇన్ దిస్ టైమ్. దేవుడు తన కొరకై ప్రత్యేకపరచుకున్న సేవకుల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడిని నా అసంపూర్ణమైన వ్యక్తిగా చూడాలనుకోవట్లేదు. దేవుడిని ఒక సంపూర్ణమైన సేవకుడిగా చేయాలనుకుంటున్నాడు. ప్రతిష్ఠించబడిన యాజకుని ద్వారా మాత్రమే అగ్ని భూమి మీదకి దిగింది. ప్రతిష్ఠించబడిన యాజకుని ద్వారా మాత్రమే బలులు అర్పించబడ్డాయి. ప్రతిష్ఠించబడిన యాజకుని ద్వారా మాత్రమే సర్వోన్నతమైన దేవుని యాజకుడు అనబడ్డాడు. ఈ రాత్రి నీవు ఒక సర్వోన్నతమైన యాజకునిగా, సర్వోన్నతమైన దేవుని సేవ చేసే సేవకుడుగా, సేవకురాలుగా దేవుడిని చేయాలనుకుంటున్నాడు బిడ్డ. దావీదు కలిగినట్టు కోరిక ఈ రాత్రి నువ్వు కలిగి ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రభువా నేను ఆ భూమిగా, ప్రతిష్ఠించబడిన భూమిగా నేను మారాలి. ఆ ప్రతిష్ఠించబడిన మందిరముగా నేను మారాలి. ఆ ప్రతిష్ఠించబడినటువంటి ప్రభువా ప్రదేశంగా నేను మార్చబడాలి. ఆ ప్రతిష్ఠించబడిన సేవకుడుగా, సేవకురాలుగా నేను మారాలి. ప్రభువా నన్ను నీ కొరకై మార్చు. నీ కొరకై వాడబడినట్లు కృప దయచేయి. ఈ రాత్రి ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుండగా మీ సన్నిధి తోడించండి. మీ దేవదూతలను తోడించండి. నీ అగ్నిలిన అభిషేకం ఇక్కడ ఉంచండి. ఈ మల్లయ్య ప్రాంతాన్ని దీవించండి. ప్రభువా మా యొక్క ప్రాంతంలో ప్రజలందరినీ ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘాలను దీవించండి. సేవకులను దీవించండి. ప్రతి ఒక్కరికి ప్రభువా దీవెనతో పాటు ఆశీర్వాదంతో పాటు కృపతో పాటు అభిషేకాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా ప్రతి యవనస్తుని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు తాకండి. ఈ రాత్రి స్వస్థత దయచేయమని కోరుకుంటాను. ఈ మందిరాన్ని ప్రతిష్ఠిత చేయబోతుండగా మీ మహిమ ఇక్కడికి దిగి వచ్చునుగాక. మీ తేజస్సు మందిరం మీదకి వచ్చునుగాక. నీ మహిమ ఇక్కడ నిలుచునుగాక. మీరు ఇక్కడ నివసించి సంచరించుదురుగాక. నేను కోరుకున్న ప్రదేశం అని మీరు సెలవిచ్చారు కనుక నువ్వు కోరుకున్న ఈ మందిరముగా, కోరుకున్న ప్రదేశముగా ఈ మందిరము ప్రతిష్ఠించబడునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం ఒకసారి
ప్రార్థనలో ఉండి ఇలాగొద్దాం. దేవకుమార్ సార్